ఓం ఓం పూరయామః పాంచజన్యం శ్రావయామః ప్రణవఘోషం సంధమామో దేవదత్తం సంస్కృతాక్షరమపరశంఖం సంస్కృతాక్షరమపరశంఖం. ఓం 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 యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిలశక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. యా సత్సంస్కృతి సంప్రదాయ జననీ యా సర్వవిద్యా ప్రసూః యా దేశస్య జనస్య సర్వవచసాంచ ఐక్యప్రదానోద్యత యా వేదోపనిషత్పురాణచయ సత్కావ్యశ్రియా రాజతే సా భాషాద్యుసదాం సదా విజయతాం ఆచంద్రతారారుణం. రత్నాకరాధౌతపదాం హిమాలయకిరీటినీం బ్రహ్మరాజర్షిరత్నాఢ్యాం వందే భారతమాతరం వందే భారతమాతరం. స్వధామ్నా కాండేన ప్రతిహతతమస్కాండమనిశం సుధాసధ్యదృగ్భ్యాం అనితవినయిచ్ఛాత్రనికరం ముధా కుర్వత్ శ్రేష్ఠప్రతిభటవచో హేతురహితం నిధాయాంతర్వందే హయవదనరూపం హృది గురోః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. సచ్చిదానందరూపాయ నమోస్తు పరమాత్మనే జ్యోతిర్మయస్వరూపాయ విశ్వమాంగళ్యమూర్తయే. ప్రకృతి పంచభూతాని గ్రహాలోకాస్వరాస్తథా దిశః కాలశ్చ సర్వేషాం సదా కుర్వంతు మంగళం. ఓం వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్. నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యం. అథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తం త్రోటకం వార్తికకారమన్యాన్ అస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నాస్తిక్యరాద్ధాంత భుజంగతార్క్ష్యం అద్వైత సిద్ధాంత మహావిభూతిం భక్తం విరక్తం గురుముత్తమంతం శ్రీ శంకరాచార్య యతీంద్రమీడే.
అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యః పరమాత్మ అస్మాకం సకల వయం సర్వేపి అత్యంతం శ్రద్ధోపేతాః ఏకఘంటా ప్రభృతి ప్రతీక్షణం కుర్మః. భగవద్గీతార్థే घंटा प्रभृति प्रतीक्षणं कुर्वन्तः वास्तवश्रोतृत्वं रक्षितवन्तः. श्रोतृत्वरक्षणं नाम किम् इत्युक्ते वक्तुः आगमनपर्यन्तम् उपवेशनं श्रोतृत्वरक्षणम्. एतत् अहं किं वदामि किं न वदामि इति भवन्तः न चिन्तयन्ति, किन्तु वयं श्रोतारः इति चिन्तयन्ति. अत एव अहं प्रथमदिने वा द्वितीयदिने वा उक्तवान्, शतेषु जायते शूरः सहस्रेषु च पंडितः वक्ता दशसहस्रेषु श्रोता भवति वा न वा. 100 మంది ప్రయత్నం చేస్తే ఒక శూరుడవుతాడు, 1000 మంది ప్రయత్నం చేస్తే ఒక పండితుడవుతాడు, 10,000 మంది ప్రయత్నం చేస్తే ఒక వక్త అవుతాడు, 1,00,000 మంది ప్రయత్నం చేస్తారో ఎంతమంది చేస్తారో శ్రోత మాత్రం కాడు అని ఒకటి వచ్చాను. కానీ ఆ మాటను పూర్వులు చెప్పిన మాట, నేను చెప్పిన మాట కాదు, కానీ దాన్ని విరమించుకొని శ్రోత శంకరమఠే స్యాత్ శ్రోత. శంకరమఠంలో మాత్రం ఒక శ్రోత ఉంటాడు. ఒక శ్రోత కాదు, ఇక్కడ చాలామంది శ్రోతలు ఉన్నారు. అందువల్ల శంకరమఠము శ్రోతలకు ఒక స్థానముగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే వక్త ఎంత ఆలస్యం చేసినా వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ సూచించడానికి ఎవరు లేరు. నిన్న సూచించడానికి కొంత వీలైంది. నిన్న వేరే ఊరు నుంచి కూడా వచ్చాను, అయినా అరగంట మాత్రము ఆలస్యమైంది. వచ్చేసరికి అంతకు పూర్వమే దొరికారు కూడా. ఇవాళ సూచించడానికి ఎవరికైతే చెప్పాలో ఆ కృపాలు గారికి కొంచెం దెబ్బ తగిలింది, అందువల్ల ఆయన రాలేకపోయారు. అందువల్ల ఇవాళ నేను రాలేనని చెప్పారు, దెబ్బ తగిలింది. అయితే ఇంకొకళ్ళని పిలిచాను, ఆయన అసలు ఇక్కడికి చేరుకోలేదు. కాబట్టి మొత్తం మీద మీకు సూచన చేయడానికి తగినటువంటి అవకాశం కూడా లభించలేదు. ఈ రోజున నిజామాబాద్ అనేటువంటి ఊరిలో ఇక్కడ తెలంగాణలో చాలా ప్రసిద్ధులైనటువంటి పండితులు శృంగేరి ఆస్థానాన్ని మిక్కిలి గౌరవంగా భావించి ఉండేటువంటి పండితులు శాస్త్రుల విశ్వనాథ శర్మ గారు అని ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ పండితులు. వారి శతజయంతి సభ చేస్తూ వారు రమ్మనడం వల్ల నిజామాబాద్ వెళ్ళవలసి వచ్చింది. నిజామాబాద్ నుంచి వస్తూ ఉంటే ఇక్కడే దారిలో ఈ ఊరంతా తొందరగా వచ్చాం, కానీ ఊళ్ళో మాత్రం ఆలస్యమైంది. అది సాయంకాలం సమయం మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇలాంటి వాటిని ఇప్పటిదాకా ఎదురు చూస్తున్నవారు మీకు సహనం అనేది ఉంది అనే ఒక నిర్ణయం కూడా చేసుకున్నారు. అలాగే శ్రోతృత్వం ఉంది, సహనం ఉంది, అలాగే జిజ్ఞాస కూడా ఉంది. ఏమేమి అవసరమని ఇన్ని రోజులు మనం అనుకున్నామో ఆ గుణాలన్నీ కూడా వచ్చి చివరికి అర్జునత్వం కూడా మీకుంది.
అర్జునత్వము అంటే రెండు అర్థాలు. ఒకటి అర్జునుని యొక్క భావం ఉంది, రెండవది స్వచ్ఛత్వం ఉంది. వినడంలో స్వచ్ఛత్వము అంటే వినేవాళ్ళ చెప్పేవాళ్ళ యొక్క గుణగణాలు ఆలోచించకుండా ఇక్కడ శంకర మఠంలో గురువు యొక్క సన్నిధానంలో శారదామాతృ సన్నిధానంలో ఆచార్య మఠం వారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందువల్ల వినాలి, వినడం ధర్మం. వేదాంత శాస్త్రము కానీ ధర్మశాస్త్రము కానీ వినడం అనేది అవసరము, కర్తవ్యము. మనం ఆలోచించగలుగుతాము, చేయగలుగుతాము. రోజు అందరికీ విన్న విషయాల్ని మననం చేసుకుంటున్నాము, వేరే వాళ్ళకు చెబుతున్నాము. అవకాశాన్ని బట్టి ఏమి చేయాలో అన్ని సాధనలన్నీ కూడా చేస్తున్నాం. కాబట్టి అన్నీ కూడా సాధన చెయ్యాలి అనే ఒక భావనతో ఉన్నటువంటి మీ అందరికీ హార్దమైనటువంటి ప్రణామాంజలి సమర్పిస్తూ, నిన్న మనము శ్రీమద్ భగవద్గీతలో ఒక క్రమంగా కొన్ని విషయాల్ని మనం అర్థం చేసుకున్నాం. ఒకటేమిటంటే భగవద్గీత తత్వార్థ విషయమని మనం అనుకున్నాం కదా, తత్వార్థ ఉపన్యాసమని. భగవద్గీత యొక్క తత్వ అర్థము ఏమిటి అనే విషయంలో మనము 2వ అధ్యాయాన్ని పూర్తిగా స్వీకరించాము. ఈ 2వ అధ్యాయములోనే మొత్తం అన్ని తత్వాలు, అన్ని విషయాలు కూడా ఉన్నాయి. 16, 17, 18 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో అన్ని అధ్యాయాలలో ఉండేటువంటి అన్ని విషయాల యొక్క సారం అంతా కూడా ద్వితీయాధ్యాయంలోనే ఉంది. ద్వితీయాధ్యాయం తర్వాత చెప్పవలసిందేమీ లేదు. నిజానికి ద్వితీయాధ్యాయం చెప్పాలి, మళ్ళీ 18వ అధ్యాయం చెప్పాలి. అదే నేను కూడా నిర్ణయం చేసుకున్నది ఏమిటంటే, తత్వార్థము అని అంటే ఏది తత్వము అనే విషయము తెలియడానికి అన్ని రకాల మార్గాలు ఇందులో ఏర్పాటు చేయబడి ఉన్నాయి. ఆ మార్గాలన్నీ కూడా తెలియజేశారు. నిన్న మొదటి రోజున ఉపోద్ఘాతంగా మనం అనుకున్నాము. 2వ రోజున మన యొక్క కర్తవ్యము ఏమిటి, అది విస్మరించకూడదు అనే విషయాన్ని గమనిస్తూ, అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే అనే మాట యొక్క వివరణము బాగా తెలుసుకున్నాము. 3వ రోజున ఈ ఆత్మతత్వం యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, కాబట్టి నీకు తెలుసు కదా ఆత్మ అనేది శరీరము కాదు అని. శరీరము కాని దాని గురించి శరీరము అని అనుకొని నీవు ఏ ఆలోచనమైతే చేశావో, ఈ ఆలోచన బాగానే ఉంది కాబట్టి అది శాశ్వతమైంది, దాన్ని ఎవరూ చంపలేరు. నీవు చంపుతారు, నేను చంపుతాను అని అనుకున్నా దేన్ని చంపగలుగుతావు? చంపలేవు. కాబట్టి ఆత్మ యొక్క హననం అనేది సాధ్యం కాదు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాము. కాబట్టి ఆత్మగా వీళ్ళని ఆలోచిస్తే నీవు ఇక్కడ యుద్ధం మానవలసిన అవసరం లేదు. ఇక శరీరముగా ఆలోచిస్తే కూడా యుద్ధం మానవలసినటువంటి అవసరం లేదు. ధర్మ ప్రతిపాదనం కోసం చెప్పినటువంటి భగవద్గీత, భగవానుడు ధర్మాన్ని చక్కగా నిరూపణ చేస్తూ, శరీర ధర్మం అనేది సహజంగానే నాశశీలము శరీర ధర్మం కనుక శరీర ధర్మాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నాం. కాబట్టి శరీరము నీవు దానిని చంపలేవు, శరీరాన్ని చంపలేవు, ఆత్మను ఎలాగూ చంపలేవు. ఎందుకంటే శరీరము స్వయంగానే శీర్ణమవుతుంది. అది ఎలా వృద్ధి చెందిందో, ఎలా పరిణతిని చెందుతుందో అలాగే జీర్ణత్వమును చెందుతుంది. చివరికి నాశం కూడా అదే చెందుతుంది. మనమేమీ చేయనక్కర్లేదు. కాబట్టి శరీరం అని అనుకున్నా నీవు నీ కర్తృత్వముతో అది నాశనం కాదు, నీ కర్తృత్వముతో అది పుట్టదు. కాబట్టి పుట్టడము నశించడం అనేది నీకు అధీనమైనటువంటి అంశాలు కావు. కాబట్టి నీవు యుద్ధం చేయాలి అని 3వ అంశంగా తెలుసుకున్నాం. 4వ అంశంగా మనం ఏం తెలుసుకున్నామంటే, శరీరము సహజంగా ఉండేది, అనివార్యమైనటువంటిది. కాబట్టి అనివార్యమైనటువంటి క్రియలలో
మనకు కర్తృత్వం అనేది లేదు. కర్తృత్వము లేకుండా జరుగుతుండేటువంటి విషయాలలో నీవు అనవసరంగా అధికారాన్ని చూపి నీవు నేను కర్త అని అనుకోకుండా జరుగుతున్న దాన్ని నీవు చూస్తున్నావు, కానీ నీవు చేసేవాడవు కాదు. అందువల్ల నీకు ఈ యుద్ధం యొక్క కర్తృత్వము నీ కర్తృత్వం కాదు, అది ఒక ధార్మికమైన క్రియ. కాబట్టి ధర్మముతో చేయదగినటువంటి క్రియలలో ఇది చాలా అవసరము అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. తర్వాత ధర్మము అనేది 5వ అంశంగా మనము ఆలోచించింది ఏమిటంటే ధర్మముగా స్వధర్మముగా నీవు ఆలోచించి యుద్ధము చేయాలి. సామాన్య ధర్మం కాకుండా స్వధర్మంగా ఆలోచించి చెయ్యాలి అని అనుకున్నాం. తర్వాత మనకు జరుగుతుండేటువంటి క్రియాకలాపాలకు అన్నిట్లో ఆలోచిస్తే పుట్టినది ప్రతిదీ నశిస్తుంది, నశించేది ప్రతిదీ పుడుతుంది. కాబట్టి ఇది ఒక జరుగుతున్నదంతా కూడా ఒక ఆశ్చర్యకరంగా జరుగుతుండేటువంటి అంశాలు కనుక వీటినన్నిటినీ కూడా ఎలా ఉంటుందో ఎలా జరుగుతోందో మనకు తెలియని విషయం అని 6వ అంశంగా మనము కూడా తెలుసుకున్నాం. ఉపోద్ఘాతంతో 7 అంశాలు. ఇవాళ 7వ అంశాన్ని మనం ఇప్పుడు ఆలోచిస్తున్నాం. నిన్న కూడా కొన్ని విషయాలు ఆలోచించడం జరిగింది. సాంఖ్యే బుద్ధి అనేది ఒకటి, యోగే బుద్ధి అనేది ఒకటి. 2 బుద్ధులు ఉన్నాయి. సాంఖ్య బుద్ధితో నీవు ఆలోచించినా యుద్ధము చేయవలసిందే, యోగ బుద్ధితో ఆలోచించినా యుద్ధము చేయవలసిందే. సాంఖ్య బుద్ధి యోగ బుద్ధి అంటే ఏమిటి అంటే మనకు వైచక్షణ్యం, ఒక వివేకముతో ఆలోచనతో జ్ఞానపూర్వకంగా పనిచేయడం అనేది, నిర్ణయించుకొని పనిచేయడం అనేది సాంఖ్యబుద్ధి. నిర్ణయించుకున్నటువంటి విషయాలను మనము ఒక కర్తవ్యంగా భావించి చేయడం అనేది అది యోగ బుద్ధి అన్నమాట. కర్తవ్యంగా పని చేయడం అనే భావిస్తే దాని యోగ బుద్ధి అంటారు. సాంఖ్యబుద్ధి అని అంటే ఇప్పుడు ఒక విషయాన్ని నిర్ణయించుకోవడం, ఇలాగే చేయాలి. నిర్ణయంలోనే మన యొక్క క్రమములన్నీ కూడా ఆలోచిస్తాయి. మన బుద్ధి ఆలోచిస్తుంది దేని తర్వాత ఏం చేయాలి, దేని తర్వాత ఏం చేయాలి అనేటువంటి ఒక విషయాన్ని ఆలోచిస్తుంది. అలా ఆలోచనను అనుసరించి విషయ నిర్ణయము చేయడాన్ని సాంఖ్యబుద్ధి అంటారు. యోగ బుద్ధి అంటే ఆలోచించిన విధానాన్ని అనుసరించి క్రియను ప్రారంభించి క్రియను పూర్తయ్యేటట్టుగా చేయడం అనేది యోగ బుద్ధి. కాబట్టి 2 ఇది ఎవరికైనా అవసరమే. కేవలం అర్జున నీకే కాదు, ఎవరికైనా ఇది అవసరం. నీ ఒక ప్రణాళిక ప్రకారం ఇక్కడికి వచ్చావు, ఏమి చెయ్యాలి అనే అందరూ పెద్దలంతా కూడా నిర్ణయించారు. అందులో ఎవరికి కూడా అభిమతం అనేది విమతం అనేమి లేకుండా అందరూ ఏకగ్రీవంగా ఒకే రకంగానే నిర్ణయించుకున్నారు. ఇవాళ ఎవరితో ఎవరు యుద్ధం చేయాలి అని నిర్ణయించుకోవాలి. ఆ తర్వాత రేపు సర్దుకోవాలి. అంటే ఏ ఆయుధాలు కావాలో ఇవన్నీ కూడా ద్వాదశి నాడు సర్దుకోవాలి. త్రయోదశి నాడు క్రియా ప్రారంభం చేయాలి. ఎవరు ఉన్న చోట్లలో వాళ్ళు యుద్ధం చేయాలి. ఎందుకంటే 18 రోజులే యుద్ధం చేయాలి. ఎక్కువ రోజులు చేస్తే మళ్ళీ ఇంకా దీనికి అవధి ఉండదు. కాబట్టి ధర్మయుద్ధానికి ఒక ఆరంభం ఉంటుంది, ఒక సమాప్తి కూడా ఉంటుంది. కాబట్టి 18 అక్షౌహిణీలతో మనం వచ్చాము. మీవి 11 అక్షౌహిణీలు సైన్యము, మాది 7 అక్షౌహిణుల సైన్యం. కాబట్టి 18 అక్షౌహిణి కాబట్టి ఒక్కొక్క అక్షౌహిణి సైన్యంతో యుద్ధం చేయడానికి విశాలమైన ప్రాంగణం. ఈ విశాలమైన ప్రాంగణంలో చెట్లు ఎక్కువగా లేకుండా చేయడానికి, సహజంగానే ఇది యుద్ధభూమి, మరుభూమి, విశాలంగా చెట్లు ఎక్కువగా ఉండని భూమి. కాబట్టి ఈ భూమిని మనం ఎన్నుకున్నాము. కాబట్టి ఇక్కడ మనము యుద్ధం చేయాలి. ఎక్కువగా చెడు దాన్ని అంతా సమానం చేసేసాము. కాబట్టి ఇప్పుడు యుద్ధం ప్రారంభం చేయాలి. కాబట్టి అంటే యుద్ధానికి పూర్వమే
ఎప్పుడు యుద్ధం చెయ్యాలి అని నిర్ణయం చేసుకోవడానికి ముహూర్తము నిర్ణయం ఏ విధంగా వివాహాది ముహూర్తాలను ఏ విధంగా మనము నిర్ణయం చేసుకొని ముందే లగ్నపత్రిక రాసుకొని ఒకరోజు పసుపు ముట్టుకోవడం అనేటువంటి పనిని చేసి గణపతికి మీదు కట్టడం అనేటువంటి ఒక పని చేసి మనము అవన్నీ కూడా ఆరంభం చేసి ఏ విధంగా ప్రారంభం చేస్తామో అదేవిధంగా యుద్ధమును మార్గశీర్ష శుక్ల దశమి నుండి చెయ్యాలి అని అనుకున్నప్పటికీ అంతఃపూర్వము విజయదశమి నుంచే వాడు విజయదశమి నాడు ఒక నిశ్చితార్థంలాగా ఏం నిశ్చితార్థము యుద్ధము చెయ్యాలనే నిశ్చితార్థము విజయదశమి నాడే చేయడం జరిగింది. కాబట్టి ఇంకా ఒక 2 నెలలు సమయం ఉంటుంది. ఆ 2 నెలల తర్వాత అంటే కార్తీక మాస శుక్లపక్ష దశమి తర్వాత ఆశ్వేజ శుక్లపక్ష కార్తీక శుక్లదశమి అంతఃపూర్వం కార్తీక మార్గశీర్ష శుక్ల దశమికి 2 నెలలు పూర్తవుతాయి. ఈ 2 నెలలు ఏం చేసినట్టు అంటే అన్ని యుద్ధానికి కావలసిన ఏర్పాట్లన్నీ భూమి సమానత ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ వంటశాలలు ఉండాలి ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నారు. ఇన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇప్పుడు యుద్ధము వద్దు అని అంటే అది ఎంత వెటకారంగా ఉంటుంది. యుద్ధం అనేది ఒక అధర్మాత్మకమైనటువంటి కాదు క్రియ, అది ఒక ధార్మికమైనటువంటి క్రియ కనుక ధార్మికంగా ఆలోచించినటువంటి వారు మీరు ఇంత నిర్ణయం చేసినప్పుడు ఇప్పుడు యుద్ధం చేయవలసిందే అనే విషయానికి ఒక క్రమబద్ధంగా ఆలోచించారు కదా. ఆ క్రమబద్ధంగా క్రియలు కూడా చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి అంటే కర్మ చేయడానికి ధర్మము అంటే కర్మే, కర్మకు ధర్మానికి భేదం లేదు. కానీ నిన్న చెప్పాను సామాన్య కర్మలన్నీ కూడా కర్మలోకి వస్తాయి. కానీ ధర్మం అనేది శాస్త్రము చేత కానీ పెద్దల చేత కానీ లేదా గురువుల చేత కానీ ఏదైతే కర్తవ్యంగా నిర్దేశించబడుతుందో ఆదేశించబడుతుందో చెయ్యాలి అని నిర్ణయించబడుతుందో అందరిలో అది ధర్మం. కాబట్టి జన్మతో నిర్ణయింపబడిన కొన్ని ధర్మాలు ఉంటాయి, వయస్సుతో జరిగినటువంటివి కొన్ని ధర్మాలు ఉంటాయి. అదేవిధంగా సమయాన్ని బట్టి నిర్ణయం చేసుకునేటువంటి అంశాలు కొన్ని ఉంటాయి. దేశము యొక్క పరిస్థితులను అనుసరించి ఏ ప్రదేశంలో మనం ఉంటామో ఏ స్థానంలో ఉంటామో అక్కడ చేయదగినటువంటి నిర్ణయాలు కొన్ని ఉంటాయి. అదేవిధంగా అవస్థలను బట్టి వ్యక్తులకు ఉండేటువంటి శరీర అవస్థలని అనుసరించి కూడా నిర్ణయాలు చేస్తాయి, నిర్ణయం ఉంటుంది. వ్యక్తిగతంగా తనంతట తాను స్వార్థపరుడు కాకుండా చేసే నిర్ణయం కూడా ఒకటి ఉంటుంది. ఎదుటివారి యొక్క అవసరము కోసము తత్కాలంలో కూడా చేయదగిన నిర్ణయాలు కూడా ఉంటాయి. ఇన్ని రకాలుగా ఆలోచించడము ఇదంతా సాంఖ్యమే. ఇప్పుడు క్రియను ఆచరించడం అనేది ఇప్పుడు యోగం. యోగం అంటే క్రియను ఆరంభించాలి. ఆరంభించేటప్పుడు ఏమి ఆలోచించాలి అంటే ఇందులో సుఖము దుఃఖము అది కూడా సాంఖ్య విధంగానే ఆలోచించడం జరిగింది. సుఖము వస్తుందా దుఃఖం వస్తుందా అని ఆలోచించకూడదు. లాభం వస్తుందా హాని కలుగుతుందా ఆలోచించకూడదు. తర్వాత జయము కలుగుతుందా అపజయం కలుగుతుందా కూడా ఆలోచించకూడదు. అంతవరకు ఏషా తే అభిహిత సాంఖ్యే, ఇది ఒక క్రమ ఆలోచనగా నీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు యోగేతు ఇమాం శృణు బుద్ధ్యాయుక్త, బుద్ధితో కూడిన వాడవై యోగమునందు కూడా నీవు ఒక ఆలోచనను సాగించు. యోగము అంటే ఒక విశిష్టమైన క్రియను ఏ విధంగా చెయ్యాలో ఏ విధంగా చేస్తే క్రియ అవుతుందో క్రియ ఏ రకంగా చేస్తే కాదో అది తెలుసుకోవడం నీకు అవసరం. బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. కర్మ నిజానికి ఏదైనా కూడా కర్మ అది ప్రతిక్రియను ఇస్తుంది. ప్రతిక్రియ కూడా ప్రతిక్రియను అపేక్షిస్తుంది. నేను ఇలా అంటే మీరేమీ అనవచ్చు,
కానీ మీ కళ్ళల్లో కానీ చేతుల్లో కానీ కొంచెం మార్పు వస్తుంది. ఇలాగా నేను అనేసరికి మార్పు, నేను ఇలా అన్నా కూడా మార్పు, మీరు ఇలా అన్నారు కదా దానివల్ల కూడా ఒక మార్పు వస్తుంది, మళ్ళీ మీరు ఇలా అంటే మళ్ళీ మార్పు వస్తుంది, అలా నమస్కారం పెడుతుంటే వస్తుంది, ఇంకా పైకి చేతులు ఎత్తుతుంటే కూడా ఇలాగే వస్తుంది. కాబట్టి అలా నవ్వుతూ ఉంటే కూడా క్రియ జరుగుతోంది కాబట్టి ఇందులో కూడా వస్తుంది. ఈ విధంగా ఎవరి క్రియలతో ఎవరికి సంబంధము లేదని అనుకోవద్దు. ఇది క్రియకు ప్రతిక్రియ అనేది సృష్టిలో ఉండే ఒక రహస్యం. కాబట్టే ఎక్కడో గ్రహాలు నక్షత్రాలు అవి వాటంతట అవి కదులుతూ అవి వెళుతూ ఉంటే మనకు ఫలాన్ని ఎందుకు ఇవ్వాలి? కాబట్టి ఆ గ్రహగతులన్నీ కూడా అవన్నీ వాటి యొక్క నడకను అనుసరించి అవి ఎక్కడ అలా తిరుగుతూనే ఉంటాయి. కానీ వాటి ప్రతి కదలిక కూడా, ప్రతి గ్రహం యొక్క కదలిక, ప్రతి నక్షత్రం యొక్క కదలిక, ప్రతి రాశి యొక్క కదలిక, ప్రతి భూమి యొక్క కదలిక, సూర్యుని యొక్క కదలిక, చంద్రుని యొక్క కదలిక, అన్ని కదలికలు కూడా ఇంకొకళ్ళతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. దీనివల్లనే కాలం అనేది కూడా పుడుతుంది. కాలం అనేది ఎందుకు పుడుతుంది? అందరికీ సమానమైన కాలం పుడుతుంది. కొన్ని చోట్లలో వేరు వేరు కాలాలు కూడా పుడతాయి. దేనివల్ల? కదలికల వల్ల కాలం పుడుతుంది. కదలిక లేకపోతే కాలము పుట్టదు. మనము కాలం ఉంది అని ఎలా నిర్ణయించుకుంటాం? కాలం ఉందా లేదా? కాలం ఉందా లేదా అంటే ఉంది అనేది నిర్ణయించడానికి కారణము వారు చదివారు, నేను మీ అందరికీ ఇప్పుడు చెప్తున్నాను. ఏమిటి అంటే క్రియ. సూర్యుడు తనంతట తాను ఉదయిస్తున్నాడు. ఇవాళ ఉదయించాడు, అస్తమించాడు, ఒకటి లెక్క పెట్టుకోండి. రేపు ఉదయించాడు, అస్తమించాడు ఒకటి, నిన్న ఉదయించాడు, అస్తమించాడు ఒకటి. ఇలా సూర్యుని యొక్క గమనం అని అనుకుందాం. ఉదయము నుంచి అస్తగిరి పర్యంతం, ఉదయము నుంచి ఒక సూర్యుడు తూర్పులో ఉదయించి అస్తమిస్తాడు. ఇది ఒక గమనం అనుకుందాం. ఇది ఒక గతి. మళ్ళీ రెండవ రోజు అయితే రెండవ గతి, మూడవ రోజు అయితే మూడవ గతి. ఇలా ఎన్ని సూర్య గమనాలు ఉన్నాయో మనం నిర్ణయిస్తే దాన్ని బట్టి ఏమి నిర్ణయమైంది? కాలం పుట్టింది. ఎలా పుట్టింది కాలం అంటే నీవు పెద్దవాడవు, నీవు చిన్నవాడవు అనే కాలం పుట్టింది. ఎందుకంటే ఎక్కువ సూర్యగమనాలతో నీకు సంబంధం ఉంది. కాబట్టి సూర్యుడు వెళ్ళే పని సూర్యుడు చేస్తాడు, నీకేమి సంబంధం కాదు. నీకు కూడా సూర్యుని యొక్క గమనము సంబంధం ఉంది. కాబట్టే నీవు పెద్దవాడవయ్యావు. నాకు వయస్సు వచ్చింది, మీకు వయస్సు వచ్చింది, అందరికీ కూడా వయస్సు వచ్చింది. వాహనాలన్నీ నడుస్తున్నాయి. ఎక్కడో ఉండే వాహనము నడుస్తూ ఉన్నా ఆ వాహనముతో మనకు సంబంధం ఉంటుంది. మన వాళ్ళు అందులో ఉంటారనుకోండి వాహనంలో, అప్పుడు మనం దూరవాణి చేస్తే మనకు వాళ్ళకు సంబంధం ఏర్పడుతుందా లేదా? నేను చాలా తొందరగా రావడానికి ర్యాపిడ్ అనేటువంటి ఒక సాధనను పట్టుకొని వద్దాం అనుకున్నాను, కానీ నేనే మధ్యలో చిక్కి ఉన్నాను. ఆ పిలిచిన వాడు కూడా వచ్చి అక్కడే ఆగిపోయాడు. నువ్వు నడిచి రమ్మని నన్ను అన్నాడు. నేను కూడా నువ్వు నా దగ్గరికి వస్తే నేను వస్తానని నేను అన్నాను. ఇలా నేను అతని కోసం వెళ్ళలేకపోయాను, అతను నా కోసం రాలేకపోయాడు. ఈ విధంగా ఎక్కడో ఉండేటువంటి వ్యక్తిని నేను పిలవగానే వెంటనే ఎందుకు వచ్చాడు? ఇక్కడ వాక్ అనే క్రియ జరిగింది, చలవాణి అనేటువంటి దానితో ఒక సంబంధం జరిగింది. దానివల్ల అక్కడ కూడా ఒక కదలిక ఏర్పడింది. ఎలా కదలిక ఏర్పడుతుంది? ఇదంతా దైవికం. కానీ మనం ఏమనుకుంటామంటే మన శక్తి వల్ల ఈ చలవాణి యొక్క ఈ ఉపకరణము యొక్క విషయాలన్నీ మనకు తెలుసునా? ఉపకరణాలు చేసిన వాళ్ళకు కూడా తెలుసునా? ఏమీ తెలియదు. తెలియని వాళ్ళందరూ కలిస్తే ఒక యంత్రమైంది, తెలియని వాళ్ళందరూ కలిస్తే ఒక సాధనమైంది, తెలియని వాళ్ళందరూ కలిస్తే ఒక పని అయింది. కాబట్టి అందరము కూడా చేసేటువంటి పనికి తెలియడం జరగదు. అందరము చేస్తుంటాం, ప్రయాణం అందరము చేస్తుంటాం. అందరము ఎక్కేదాకా కదలదు బండి కదులుతుందంటే ఇంకా వచ్చేవాళ్ళు లేరు అనుకొని నిర్ణయం చేసుకొని బండి కదులుతుంది. మనం ఒక ఐదుగురు వెళ్ళే బండిని ఎలా నిర్ణయించుకుంటామో
10 మంది వెళ్ళే మంది, 50, 100 మంది, 1000, వేల మంది, లక్షల మంది వెళ్ళే బండ్లు కూడా అలాగే నిర్ణయమవుతాయి. అదేవిధంగా మన భూమి అనేటువంటి బండి ఇది నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండేటువంటి బండి. ఈ బండిలో మిగతా అన్ని గ్రహాలకు, అన్ని తారకలకు, అన్ని నక్షత్రాలకు కూడా సంబంధం ఉంది. అవి సూచనలను ఇవ్వాలి. అవి ఈ బండి మనం ఎక్కినటువంటి రైలు బండి ఏ విధంగా ఎక్కడో విశాఖపట్నంలో ఉండేవానికి కూడా ఇది బయలుదేరిందనే సూచన వస్తుంది, ఇక్కడ ప్రక్కన ఉండే చర్లపల్లిలో ఉండే వాళ్ళకు కూడా బండి బయలుదేరింది అనేటువంటి సూచన వస్తుంది. ఈ విధంగా సూచన రెండూ సమానంగా తెలిసినప్పుడు క్రమంగా ఏ విధంగా అందరూ కూడా ఎప్పుడు వస్తుందని మీరెలా ఎదురు చూచారో ఆ బండిలో ఉండేటువంటి వాళ్ళు ఒక్కొక్క బండి గురించి వాళ్ళు అలా ఎదురు చూస్తూ ఒక మహాకార్యాన్ని వాడు నడిపిస్తున్నారు. అదేవిధంగా ఈ సృష్టి అనేటువంటి కార్యము కూడా అలా నిరంతరము సాగేటువంటి కార్యము అని అనుకోవడము ఇది యోగముతో నిర్ణయం చేసుకునేటువంటి క్రియ. యోగక్రియ అంటే ధర్మం అంటే కర్మే. కర్మ అంటే మనకు సంబంధించినది మాత్రమే కాదు, అందరికీ సంబంధించినటువంటి కర్మను కర్మ అని అంటారు. కాబట్టి సూర్యుని యొక్క గమనముతో నాకు పెత్తనం వస్తుంది. నాకంటే తక్కువ సూర్యగమనాలు ఉన్నవాడు నాకంటే చిన్నవాడవుతాడు, నాకంటే ఎక్కువ సూర్యగమనాలు ఉన్నటువంటి వాడు నాకంటే పెద్దవాడవుతాడు. ఇంకా పెద్దవాడు కావాలంటే వానికంటే ఎక్కువ సూర్యగమనాలు సంబంధం ఉంటుంది. ఒక వస్తువు, ఒక గృహం, ఒక ఇల్లు ఉందనుకోండి, ఆ ఇంటికి మనందరికంటే ఎక్కువ సూర్యగమనాల సంబంధం ఉంటుంది. ఇక్కడ గొల్లకొండ ఉంది. ఆ గొల్లకొండ యొక్క లో నిర్మించినటువంటి ఒక భవనానికి ఒక 500 సంవత్సరాల కాలం ఉంది. అంటే ఈ కాలం అనేది సూర్యుని యొక్క గమనం వల్ల నిర్ణయించి వస్తువు యొక్క పుట్టుకను అనుసరించి నిర్ణయము చేస్తాము, ఇది పెద్దది చిన్నది అనేది. కాబట్టి ఇలా నిర్ణయము చేసిన దాన్ని అనుసరించి దీన్ని రక్షించాలి అని అనుకొని దాన్ని రక్షిస్తే అది పురాతనమైనటువంటిది అని మనకు అనిపించి అది కాలము యొక్క మహిమతో, కాలం యొక్క ప్రభావముతో అది నిలుస్తోంది. అనేక సంవత్సరాల నుంచి ఉంది. ఈ దేవాలయము 1000 సంవత్సరాల నుంచి ఉంది. ఎలా నిర్ణయం చేస్తాం? మనం ఎవరం నిర్ణయం చేయడం కాదు, కాలము నిర్ణయిస్తుంది. కాలం ఎలా జరుగుతుంది? ఆ రోజు ముహూర్తము పెట్టి వాళ్ళు ఏ కదలికనైతే ప్రారంభం చేశారో ఆ కదలికలో స్థిర ముహూర్తము ఉంటే స్థిరంగా కాలము గడుస్తుంది, అస్థిర ముహూర్తాలు ఉంటే 3 రోజుల్లోనే పడిపోతుంది. ఈ విధంగా క్రియలతో మనము చేసేటువంటి పనులకు కూడా సంబంధం ఉందని ఆలోచించి మనమంతా కూడా యోగముతో ఇవన్నీ జరుగుతాయి అని మనం నిర్ణయం చేయడం. యోగము అంటే సమూహం అని అర్థం. సమూహం అంటే నేనొక్కని కాదు, ధర్మానికి సమూహం అవసరం. వ్యక్తిగతమైన క్రియకు సమూహం అక్కర్లేదు. వ్యక్తిగతమైన పనులకు నిర్ణయాలు మనం చేసుకుంటే చాలు. కానీ ధర్మము అంటే అది వ్యక్తిగతం కాదు, నీవే నిర్ణయించిన అది ధర్మము కావాలి అంటే నీవు పరంపరాగతంగా ఆలోచించి నిర్ణయించాలి. నీ స్వార్థముతో నిర్ణయించవద్దు. నీ యొక్క స్వార్థపరత్వము లేని విషయాన్ని నీవు ఆలోచిస్తే అప్పుడు నీ కర్మ ధర్మముగా మారుతుంది. కాబట్టి యోగే త్విమాం శృణు, యోగములో ఈ విషయాన్ని నీవు విను అనంటే యోగ బుద్ధితో నీవు ఆలోచించు. ఆ సాంఖ్యబుద్ధితో క్రమాన్ని ఆలోచించి పరంపరను ఆలోచించి యోగ బుద్ధితో పని చేయడాన్ని ప్రారంభం చెయ్యు అని చెప్పారు. కర్మబంధం ప్రహాస్యసి, దీనివల్ల కర్మబంధం పోతుంది. కాబట్టి కాలాన్ని నిర్ణయించేది కనుక సూర్యుడు అన్ని గమనాల యొక్క క్రియలు, అన్ని గతులు, ఒక గతికి ఇంకొక గతికి సంబంధం ఉంది. కాబట్టే పూర్వము నేను ఒక చోట విన్నాను ఒక చోట చూచాను కూడా. ఒకతనికి పాము కరిచింది. పాము కరవగానే
వెంటనే పాముల నరసయ్య అనే వాళ్ళ పేరు ఒకటి ఉంటుంది. లేకపోతే ఆ ఊళ్ళో ప్రతి ఊళ్ళో ఒక నరసయ్యలు ఉంటారు, లేకపోతే ఎవరు ఉంటారు. కానీ ఒకళ్ళకు ప్రసిద్ధి వస్తుంది, ఇంకొకళ్ళకు ప్రసిద్ధి రాదు. వాళ్లకు వెళ్ళి చెప్తే చాలు ఇక్కడ విషము దిగిపోతుంది. ఇలా పూర్వము కూడా శక్తులు ఉన్నాయి. ఇప్పుడు మాత్రమే శక్తులు కాదు, పూర్వము కూడా చాలా శక్తులు ఉన్నాయి. వైజ్ఞానికములైన శక్తులు యంత్రబలముతో ఇప్పుడు మనం చూస్తున్నాం. కానీ ఈ యంత్రము కూడా ఎలా నడుస్తుంది అనే విషయానికి మాత్రం మూల కారణాలు, మూలతత్వాలు మనకేమీ తెలియదు. కాబట్టి ఇది ప్రవర్తించబడినటువంటి చక్రము లాంటిది. కాబట్టి ధర్మం అనేది ఒక చక్రములాగా సాగుతూ ఉంటే అది ధర్మం అవుతుంది. వ్యక్తిగతంగా ఉండేటువంటి అనుబంధం కాకుండా చక్ర రూపముగా, అంటే ఒకళ్ళు చేసినట్టు చెయ్యాలి అంటే కేవలం యంత్రంలాగా కాకుండా ఆలోచనతో చేయాలి. వాళ్ళు చేసినట్టు చెయ్యాలి, కానీ ఇంకొంచెం నైపుణ్యముతో చేయాలి. ఆ నైపుణ్యం సహజంగానే ఉంటుంది. అలాగే ఇలాంటి ఉపకరణాలు వచ్చాయంటే పూర్వము కొన్ని ఉపకరణాలు బాగా రావడం వల్ల ఇలాంటి ఉపకరణం కూడా ఒకటి వచ్చింది. కాబట్టి అనేకములైన ఉపకరణాలు మధ్యలో ఉంటాయి, చాలా ఉంటాయి, ఎన్నో ఉంటాయి. కానీ వాటిని మనము చక్కగా నిర్ణయించలేం. కనుక ఒక ప్రత్యక్షంగా అందరికీ ఉపయోగపడేటువంటి ఒక ఉపకరణం లభించగానే ఇది చాలా గొప్పది అని వాడతాం. కానీ వాడిన 6 నెలల తర్వాత ఇంకొక ఉపకరణం వస్తే ఈ ఉపకరణం ఎందుకు పనికిరానిది అయిపోతుంది. పూర్వపు శబ్దాలను వినడానికి గ్రామ్ఫోన్ అనేది ఒకటి ఉండేది, అది పోయింది. దాని తర్వాత ఒక టేపు అనేది వచ్చింది, ఆ టేపు పోయింది. దాని తర్వాత ఒక వచ్చింది, చిప్ అనబడేది వచ్చింది, ఆ చిప్పు పోయింది. ఇప్పుడేముంది? ఇప్పుడు కేవలం అక్కడి నుంచి పంపగానే వచ్చేస్తుంది. కాబట్టి ఇలా రేపు ఇది కూడా కాకుండా మనకేమనుకుంటే అవన్నీ వచ్చేటట్టుగా వస్తుంది. అంటే ఇలాంటి ఎందుకు జరుగుతుంది అనే విషయము ఏమీ తెలియదు ఎవరికి. ఈ వస్తువులను కనిపెట్టే వాళ్ళకు కూడా ఈ విషయం తెలియదు. జరుగుతున్న దాన్ని మనం చూడాలి. కాబట్టే ఓ అర్జున, నీవు కూడా యుద్ధము జరుగుతున్నది అని అనుకొని ఉండాలి తప్ప యుద్ధము నేను మానిపిస్తాను అనే అహంకారముతోని ఉండకూడదు. కాబట్టి అహంకారము లేకుండా పనిని చెయ్యడమే యోగం అంటే అర్థం. యోగం అంటే అన్ని క్రియలకు అన్నింటికీ కూడా సంబంధం ఉంది. అందరి యొక్క క్రియలకు కాలానికి సంబంధం ఉంటుంది అని అనుకొని చేయడం అనేది ఒక యోగక్రియ. రెండవ యోగక్రియ ఏమిటి అంటే, నాకు ఇది అనివార్యమైనటువంటి పని, నేను చేసి తీరాలి, పరంపరగా వచ్చినటువంటి పని అని అనుకొని మనం దేన్నైతే చేస్తామో అది క్రియ. మూడవదేమిటి? మనము చేసినా చెయ్యకున్నా ప్రకృతి చేయిస్తుంది, ప్రకృతి జరిపిస్తుంది. ప్రకృతి ఉండడం వల్ల తప్పకుండా జరుగుతుంది అని ఆలోచించడం అనేది కానీ అది ఒక యోగ బుద్ధి. కాబట్టి యోగ బుద్ధితో ఆలోచించు. నేహ అభిక్రమ నాశోస్తి. నిన్ననే మనం కొంత చెప్పుకున్నాం. అభిక్రమ నాశ నాస్తి. ఇక్కడ ప్రారంభం చేసిన తర్వాత అభిక్రమమన్నా ఉపక్రమణమన్నా మొదలుపెట్టడానికి అంతం అనేది లేదు. అభిక్రమ నాశం అంటే పాడైపోవడం. మొదలుపెట్టిన దానికి పాడైపోవడమే ఉండదు. నీవు ఇక్కడ నీవు యుద్ధం మొదలుపెట్టి వెళతావనుకో, అక్కడ ఇంకొకళ్ళు కూడా యుద్ధం మొదలు పెడతారు. కాబట్టి ఒకళ్ళు యుద్ధం చేశారు అని అంటే, ఇప్పుడు మనం భారతదేశం ఎందుకు మీరు ఇలాంటి ఉగ్రవాదాన్ని పోషించాలి, మా వాళ్ళను అమాయకులైన వాళ్ళను సంహరించారు కాబట్టి మేము ఇప్పుడు సహించేది లేదు అని మనం ఒక ఉద్యమం ప్రారంభం చేస్తే మీరు చేసింది చాలా బాగుంది అని వాళ్ళు ఎందుకు స్పందించాలి? అమెరికా వాళ్ళు స్పందించారు, అలాగే రష్యా వాళ్ళు స్పందించారు, మిగతా వాళ్ళు నోరు మూసుకొని ఉండేవాళ్ళు నోరు మూసుకొని ఉన్నారు. కొంతమంది ఎందుకు భారతదేశం గొప్పతనం, అలా కాకూడదు, ఉగ్రవాదం ఉండవలసిందే అని కొంతమంది
టర్కీ మొదలైన దేశాల వాళ్ళంతా కూడా వాళ్ళు ఉద్యమాన్ని అటువైపు నుంచి నడిపారు. ఇటువైపు వాళ్ళకు మనకు సంబంధం ఏమిటి అని అనుకుంటే కుదరదు. కాబట్టి ఒక క్రియ జరిగితే అనేకములైనటువంటి ఉపక్రియలు ప్రతిక్రియలు జరుగుతాయి అనడానికి ప్రస్తుత యుద్ధ రంగము కూడా ఒక నిదర్శనం. పూర్వకాలపు యుద్ధ రంగమైనటువంటి అర్జునుడు ఉన్నటువంటి యుద్ధరంగ ప్రదేశము కూడా ఒక నిదర్శనం. కాబట్టి నేహ అభిక్రమ నాశోస్తి, నీవు మొదలు పెడితే అది నశించదు, అది ఆగదు, సాగుతుంది. ప్రత్యవాయో నవిద్యతే, నీవు మొదలుపెట్టి మధ్యలో ఆపు చేస్తావు. నీవు ఆపు చేస్తే నీ యొక్క దోషము చేత ఆపు చేస్తే నీకు దోషం వస్తుంది, కానీ నీకు అశక్తత చేత నీవు ఆపు చేస్తే దానివల్ల నీకేమీ దోషం రాదు. ప్రత్యవాయో నవిద్యతే అంటే నీకు అశక్తత వల్ల, నీకు వచ్చిన అశక్తత వల్ల నీవు ఈ దోషం చేసినట్టయితే ఆ అశక్తత వల్ల వచ్చింది కాబట్టి నీకు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. కానీ నీ బుద్ధితో నీవు ఆపాలి అనుకొని యుద్ధాన్ని ఆపు చేస్తే ఆ ప్రక్రియ వల్ల ఏ లోపము జరుగుతుందో అది నీకే జరుగుతుంది, కానీ అందరికీ జరగదు. కాబట్టి అప్పుడు నీవు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కాబట్టి కానీ ఇప్పుడు యుద్ధం చేసేటప్పుడు ఏమో నా కాలు విరుగుతుందేమో, నా చెయ్యి విరుగుతుందేమో అని ముందే నువ్వు ఆలోచిస్తావెందుకు? నువ్వు యుద్ధం చేయడానికి ముందే కాలు విరుగుతుందేమో, వాళ్ళ కాళ్ళు విరుగుతాయేమో, వీళ్ళ కాళ్ళు విరుగుతాయి, కాళ్ళు విరగకుండా యుద్ధం చేయాలి, చేతులు విరగకుండా యుద్ధం చేయాలి అని ఇలా ముందే నీవు ఆలోచిస్తే ఎలా యుద్ధం చేయగలుగుతావు? కాబట్టి ఇవి ఆలోచించొద్దు. కాబట్టి నీ బుద్ధితో ఆలోచించకు, యోగ బుద్ధితో ఆలోచించు. ఈ యోగ బుద్ధి అని అంటే స్వతంత్రంగా నిర్ణయం చేసుకోవడం కాదు. దైవికంగా నీవు ఆగిపోతే ఏం జరుగుతుందో తర్వాత జరుగుతుంది. కాబట్టి అది నిర్ణయము మిగతా వాళ్ళందరూ ఉంటారు, అందరూ చేసేది ధర్మం అన్నాం కాబట్టి అందరూ నిర్ణయం చేస్తారు. అలా అందరూ చేసేటువంటి నిర్ణయాన్ని గమనించాలి. కనుక నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. స్వల్పమపి అస్య ధర్మస్య, ధర్మము యొక్క అన్ని భాగాలు చేయనక్కర్లేదు. స్వల్పము అయినటువంటి భాగాన్ని నీవు చేసినా పర్వాలేదు. అంటే ముందే నేను చెయ్యను అనుకోవద్దు. ధర్మానికి అనేక భాగాలు ఉంటాయి, అనేక భాగాలు నేను చెయ్యను, నేను ఏదో చేస్తాను అని ముందు అనుకోవద్దు. ఇప్పుడు దానం చేయాలనుకోండి, ఉదాహరణకి ఎవరికో ఇవ్వాలి అనుకోవడం. ఇవ్వాలి అని అనుకునేటప్పుడు ఇవ్వాలి అని మాత్రమే అనుకోవాలి తప్ప నేను ఇవ్వగలిగిన శక్తి నాకు ఉన్నా కూడా ఏదో స్వల్పం ఇస్తాను నేను అని ముందు అనుకోవద్దు. యథాశక్తిగా ఇవ్వడానికి మొదలు పెట్టాలి. కొంచెమే ఇస్తాను అనేది ఒక భావన, ఇస్తాను అనేది ఒక భావన. ఇస్తాను అని ఆలోచించడముతో ఏమవుతుందంటే కర్తవ్యంగా భావించిస్తాం. చేతిలో ఎన్ని రూపాయలు లభిస్తే అన్ని రూపాయలు అందాయి, నేను ఇస్తాను అని అన్నాను, ఇదిగో నా దగ్గర సంచి ఉంది, ఈ సంచిలో ఉండేదాన్ని ఇస్తున్నానని చూడకుండా ఇస్తే అది ధర్మము అనర్థం. చూస్తూ ఎన్ని ఉన్నాయి, 1000 ఉన్నాయా, ఒక 100 ఇస్తే చాలా, 50 ఇస్తే చాలా, ఉన్నాయి 1000 ఉన్నట్టు తెలుసు, కానీ 100 ఇస్తే చాలు, ఏదో స్వల్పం ఇస్తాను అంటే 1000 ఉన్నాయంటే 1000 కూడా నీవు ఇవ్వగలుగుతావని అర్థం. 1000 లేకపోతే ఎన్ని ఉంటే అన్ని ఇవ్వగలుగుతావని అర్థం. విత్తకోశం దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు, అప్పు చేయవలసిన అవసరం లేదు. మనకు చేతిలో ఏమి సాధ్యమైతే దాన్ని ఇవ్వాలి. అలా దాన్ని ఇచ్చేటప్పుడు ఏమవుతుంది, అది ఒక యోగం అవుతుంది. యోగం ఎప్పుడవుతుందంటే ఇవ్వదగిన దానిని అడగగానే సరే తీసుకో అని ఇస్తే అది యోగం అవుతుంది. అలా కాకుండా ఇతడు పూర్వం వచ్చినటువంటి వాడే కాబట్టి ఇతనికి ఎంత ఇవ్వాలి అని ఆలోచించి అంత ఏదో కొంచెం ఇస్తాను అని ఆలోచిస్తూ చేస్తే, శక్తి ఉన్నా ఆలోచిస్తూ చేస్తూ ఉంటే
దానిని స్వల్పం అంటారు. స్వల్పం అనేది కూడా దాన్ని కూడా అనరు. స్వల్పము అనేది ఏమిటంటే బుద్ధిలో నిర్ణయించుకొని స్వల్పమిస్తే అది అధర్మమే. తనకు చేతికి ఎంత వస్తే అంత ఇస్తే, లెక్క పెట్టకుండా ఇస్తే అది స్వల్పం అని భావించాలి. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అంటే నా భావం మీకు సరిగ్గా అర్థమైందో లేదో కానీ ఈ విధంగా ఉండాలి. అదేమిటంటే లెక్క పెడుతూ కూర్చొని మనం ఇవ్వడానికి ప్రయత్నం చేయకు. ఇవ్వాలి ఇచ్చేసేయండి అంతే. ఇంకా మళ్ళీ వాళ్ళు ఇది సరిపోదు అని అనకూడదు. మనము కూడా ఇంతకంటే ఇవ్వలేము అని కనపడుతుండగా ఇంతకంటే ఇవ్వలేము అని అనకూడదు అంతే. కాబట్టి ఒక అవధి అనేది అక్కడ ఉండదు, ఇక్కడ కూడా అవధి ఉండదు. అక్కడ అవధి లేదు, ఇక్కడ అవధి లేదు. ఇవ్వండి అని అడిగారు, వెంటనే ఇచ్చేశాం. అది స్వల్ప ధర్మము. ఇది మొత్తం ఎందుకు కాదు అంటే చేతిలో కాకుండా మొత్తం గుమ్మరిస్తే మొత్తం అయిపోతుంది. కాబట్టి ఒక దానం అనే క్రియ చేసేటప్పుడు ఏ విధంగా స్వల్పం అంటే మనకి చేతికి అందింది వెంటనే మనం ఇస్తామో అలా ఇవ్వడాన్ని స్వల్పం అని అంటారు. బుద్ధిపూర్వకంగా లెక్క పెట్టితే అది లోభం అంటారు తప్ప అది దానము కాదు. అంటే 1, 2, 5 ఇస్తాను 10 ఇస్తాను అని మనస్సులో నిర్ణయం చేసుకొని ఏదో ఇస్తాను అది అనుకొని మనం ఇస్తే అది లోభమవుతుంది తప్ప దానము కాదు. లోభము లేదు, నాకు లోభము లేదు, నేను లోభం చేయలేదు అని ప్రకటించుకోవడం కోసం ఇచ్చినటువంటిది కాబట్టి లోభ ప్రత్యామ్నాయంగా స్వాగతం ఉపవిశతు వచ్చ. ఇతన్నే ముందు చెబుదామని అతను ఇప్పుడు వచ్చాడు. కాబట్టి లోభ ప్రత్యామ్నాయంగా చేయవలసినటువంటి పనే తప్ప అది దానము కాదు. స్వల్ప దానం ఏదవుతుందంటే అందులో చేయి ఉంచి చూడకుండా ఇస్తే అది స్వల్పమవుతుంది. మొత్తమంతా కూడా గుమ్మరిస్తే పూర్తి దానం అవుతుంది. కాబట్టి నువ్వు మొత్తమంతా ఇచ్చినా ధర్మమే అవుతుంది, స్వల్పం ఇచ్చినా ధర్మమే అవుతుంది. లోభము లేకుండా చేయడం కోసం ప్రకటించుకోవడం ఇచ్చేటువంటిది మాత్రం ధర్మము కాదు, దానం కాదు. కాబట్టి ధర్మానికి దీనికి ఆలోచించి ఇది యోగధనం. యోగధనం ఎందుకంటున్నామంటే ఈ క్రియకు, దానమనే క్రియకు యోగం అంటే అతనికి యోగం ఏముందో మనకు ఏమి యోగం ఉందో, అతనికి ఎంత ప్రాప్తి ఉందో అంత వస్తుంది, మనకు చేతికి ఎంత ప్రాప్తమైందో అంత చేశాం. కాబట్టి ఇది యోగం అవుతుంది. మొత్తం ఇచ్చినా యోగమే, మనము స్వల్పం ఇచ్చినా యోగమే. కాబట్టి అస్య ధర్మస్య స్వల్పమపి, స్వల్పమైనా కూడా త్రాయతే మహతో భయాత్, గొప్ప భయము నుంచి మనం రక్షిస్తుంది. కాబట్టి ఏ ధర్మమైనా మనను రక్షించేది ధర్మము, మనం రక్షించేది. కాబట్టి మనము రక్షణ గురించి ఆలోచించాలి. మనను రక్షించేది ధర్మము అని అనుకోవాలి. అంటే ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ఠ ధారణా ధర్మమిత్యాహు. ధర్మో ధారయతే ప్రజా ధర్మ ఏవ హతో హంతి, ధర్మో రక్షతి రక్షిత అనే శ్లోకానికి తాత్పర్యమే ఈ బుద్ధ్యాయుక్త యోగేతు ఇమాం శృణు అనే మాట చేత చెప్పబడినటువంటిది క్రియ. ఇది మరొక క్రియను కూడా మనం ఉదాహరణగా తీసుకొని మనము చెప్పుకోవచ్చు. ఒక సేవ చేయాలి, గురు సేవ చేయాలి అనుకున్నాం. ఉదాహరణకి దేవతా సేవ చేయాలి లేదా గురు సేవ చేయాలి అని అనుకున్నాం. దేవతా సేవ ఎంత చేయగలుగుతాము, ఎలా చేయగలుగుతాము, ఇది ఆలోచించకుండా సేవ చెయ్యాలి అని అనుకొని దీనికి హద్దు ఎక్కడుంటుంది, దీనికి అంతు ఎక్కడుంటుంది? మనం శంకర మఠానికి వచ్చాము, అమ్మవారికి సేవ చేయొచ్చు, స్వామివారికి సేవ చేయొచ్చు, ఇక్కడ శంకరాచార్యుల వారు ఉన్నారు, శారదాదేవి, అందరికి కూడా మూలమైనటువంటిది శారదాదేవి. ఆమె మన నాలుకలో నటిస్తోంది, మనందరినీ మాట్లాడింపజేస్తోంది, మనకు మాటలకు కారణము.
కాబట్టి మాటల వల్లనే మనకు అందరితో పరిచయాలు ఏర్పడతాయి, మాటల వల్లనే మైత్రి ఏర్పడుతుంది, మాటల వల్లనే మనకు జీవితము సుఖంగా సాగుతుంది, మాటల వల్లనే మిత్రులు సహకరిస్తారు, మాటల వల్లనే మనం కూడా సహకరిస్తాము. ఆ మాటల దేవత తల్లి. తలపులు అంటే కూడా అవే, ఆలోచనలే మాటలు. ముందు మాటలు ఏ మాట ఎలా ఉంటుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియని మాటను పర అని పిలుస్తారు. భావరూపంగా పైకి వ్యక్తములు చేయకుండా భావరూపంగా ఏ మాటనైతే మనము భావంగా మనస్సులో అనుకుంటాం, ఇలా ముఖం అలా పెట్టి ఇలా చేసి ఇలా చేయాలి అనుకుంటుంటాం, కానీ మాట పెగలడం లేదు. అలా పెగలకుండా భావం మాత్రం వచ్చి, ఉద్రేకం వచ్చి, ఆవేశం వచ్చి, ఒకసారి ఏడుస్తూ ఉంటాం, ఒకసారి బాధపడుతుంటాము. ఆ ఏడుపు వెనక ఒక భావం ఉంటుంది, ఆనందము వెనక ఒక భావం ఉంటుంది. ఇలాంటి భావాలకన్నింటి అవన్నీ కూడా వాగ్దేవతయే. దాన్ని పశ్యంతి వాక్ అని అంటారు. ఏదైతే ఆ తర్వాత మాటలు పెగలాలి అని అనుకుని ప్రయత్నం చేస్తే ధ్వని మాత్రమే వస్తుందో, పశువులకు, పక్షులకు, క్రిములకు, కీటకాలకు అన్నిటికీ కూడా ఏదైతే వస్తుందో అది కూడా వాక్యే. దాన్ని ఏమంటారు అంటే మధ్యమా అంటారు. ఆ మధ్యమా వాగ్దేవి. ఆ మధ్యమా వాగ్దేవి అని అంటే అర్థమేమిటి? ధ్వని రూపంగా భావ ప్రకటన చేయడానికి ఇలాంటి భావాలను ప్రకటించేటువంటి అన్నీ మనకు అర్థమవుతుంది. వాళ్ళకి మాటలు రావు కాబట్టి వాళ్ళు చెప్పిన ప్రతిదాన్ని మనం అర్థం చేసుకుంటాం. వాడు కూడా అన్నీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు కూడా తమ యొక్క బాధాధ్వనులను, తమ యొక్క సుఖధ్వనులను అవి కూడా చేస్తూ ఉంటాయి. వాటిని అనుసరించి మనం వీణలో వాటిలలో కూడా స్వరాలలో సరిగమ ప్రతి ధ్వనికి ఒక భావం ఉంటుంది వెనక. ఆ భావాన్ని గుర్తు చేసుకొని వీణ, వేణు మొదలైనటువంటి వాద్య విశేషాలన్నింటినీ కూడా సృష్టి చేసుకున్న గొప్పతనం కూడా భారతదేశానిదే. కాబట్టి ఆ ధ్వనులు కూడా మధ్యమా ధ్వనులు అనిపించుకుంటాయి. స్వరరూపముగా ఉండేది, సరిగమ రూపాలుగా ఉండేటువంటి ధ్వనులు ఇవి కూడా మధ్యమ ధ్వనులే. చివరిది ఏమిటి వైఖరి ధ్వని అని అంటే, మనం మాట్లాడుతుండేటప్పుడు పెద్దవాళ్ళు ఏమి చెప్పారో వాళ్ళని అనుసరించి మనము చెబుతున్నాము. మనము ఏది స్వతంత్రంగా చెప్పడం లేదు. మహాజనో ఏనగత సపంథాః. పెద్దవాళ్ళంతా ఏ దారిలో ఉన్నారో అదే దారిలో ఉండాలి అనే ఆలోచనతో ఒక దారిని అతిక్రమిస్తూ ఉంటే, ఇలా అతిక్రమించవద్దు, పెద్దలు అంగీకరించలేదు అని ఎవరు వినేవాళ్ళు వినకున్నా చెప్పాలి అనేటువంటి భావంతో గట్టిగా చెబుతూ ఉంటే అది కూడా వైఖరి వాక్ అవుతుంది. అది కూడా వాగ్దేవతే. మన శారదాదేవి యొక్క స్వరూపం ఇలా ఉంది. ఈ విధంగా మనము ఈ మాటలు విని పరంపరగా వచ్చిన పనిని మనం సేవ చేయాలి. దేవతలకు సేవ చేయాలి. మనకు ఎలా సేవ చేయాలి అంటే, ఈరోజు మొన్న గణపతి యొక్క సేవ చేశాము. ఆ తర్వాత అమ్మవారికి పల్లకిలో ఊరేగింపు కార్యక్రమం చేశాము. అలాగే శంకరాచార్యుల వారికి జయంతి కార్యక్రమం కూడా చేశాం మనము. అక్కడ స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉంటే చూస్తూ ఉన్నాం. కొంతమంది అభిషేకం చేయడానికి స్వయంగా అర్హత కలిగిన వాళ్ళు అర్హతతో చేస్తున్నారు. ఆ పనే నాకు చెయ్యాలి, నేను ఈ పనిని చెయ్యను అని అనుకోకుండా ఏ పని ఇచ్చినా నేను చేస్తాను అనే భావం ఏదైతే ఉందో అది మొత్తమంతా నేను చేయలేను. ఆచార్య శంకరులకు, అలాగే అమ్మవారికి, గణపతికి, దేవతకు, ఇష్టదేవతకు నేను ఏ పూజ చెయ్యాలో అదంతా కూడా నేను చేస్తాను అని అనుకొని మొదలుపెట్టి ఎంతవరకు వీలైతే అలా చేస్తూనే ఉంటూ దానికి ఎప్పుడు ఆగిపోతావు, ఎప్పుడు చెయ్యవు, నీకేదైనా ఉపయోగం కలుగుతోందా లేదా ఈ సేవ వల్ల, ఇది అడ్డమైన చాకిరా లేకపోతే గుడ్డిగా చేస్తున్న చాకిరా
లేకపోతే ఇది ఏమీ నా గురించి దాని గురించి ఆలోచన లేకుండా చెయ్యాలి కాబట్టి చెయ్యాలి అనేటువంటి చాకిరా అని అనుకొని, అసలు ఇది చాకిరే కాదు, చాకిరీ అనేటువంటి పదం ఇక్కడ ఉపయోగించకూడదు, ఇది సేవ, ఇది ధర్మం, నా కర్తవ్యం అని అనుకొని ఎవరైతే చేస్తారో మొత్తం ఉదయం నుంచి సాయంకాలం దాకా చేసినా కూడా పరిపూర్ణమైన సేవ అవుతుంది. ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేసినా కూడా అది కూడా సేవే అవుతుంది. ఎందుకు? అక్కడ ఇంత అంత అనే నియమం లేదు, మనకు సంకల్పము లేదు, క్రియా కేవలం ఉత్తరం. మనం మొదలుపెట్టామంతే, భగవంతుని యొక్క సేవను మొదలుపెట్టాము, జరుగుతున్నంతవరకు చేయాలి. శరీరానికి అలసట వచ్చింది, కూర్చుంటుంది శరీరం. కాబట్టి స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. కాబట్టి నీవు చేసింది స్వల్పమే, ఎందుకంటే చేయలేకపోయావు. నీకంటే దమ్ము కలిగినటువంటి వాడు ఇక్కడ వెంకటేశ్వర్లు అనే అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయికి ఉదయం నుంచి సాయంకాలం దాకా ఏ పని చెప్పినా ఎవరు చెప్పినా చేస్తాడు. కాబట్టి ఇంకా మీదే ధర్మం, వాళ్ళందరికీ గొప్ప చెప్పేశాను బాబు. కాబట్టి ఇలా ఇంకా మీ ఇష్టం అని మీరు ఏ పని చెప్తే అది చేస్తాడు. ప్రతిఫలాన్ని అపేక్షించడు, లాభాన్ని గురించి ఆలోచించడు, తన భోజనాన్ని గురించి ఆలోచించడు. ఇలా చేస్తూ ఉంటే, ఉదాహరణకు చెప్పాను, ఇలాంటి వెంకటేశ్వర్లు చాలామంది ఉంటారు, ఇలాంటి గాయత్రులు చాలామంది ఉంటారు, శారదలు చాలామంది ఉంటారు, లక్ష్ములు చాలామంది ఉంటారు. కాబట్టి ఇలా పరోపకారము చేయడం కానీ, దేవతా సేవ చేయడం కానీ, గురు సేవ చేయడం కానీ, ఈ సేవ చేయడంలో ఇంత అంతా అని అనుకోకుండా ఈరోజు శంకర జయంతి కాబట్టి ఉదయం నుంచి సాయంకాలం దాకా ఉండి ఊరికే కూర్చోవడం అంతా చూస్తూ అన్ని పనులు చేస్తూ కాకుండా ఏదో ఒక సేవలో నేను పాల్గొని ఎక్కడో ఒక చోట ఏదో ఒక పని చేయాలి. కేవలం కూర్చోవడం కాదు, ధ్యానము కాదు. ఇది శంకర జయంతి అంటే ధ్యానం కాదు, శంకర జయంతి అంటే పని, శారదా నవరాత్రులు అంటే పని. ఆ పని చేయాలి. పని చేస్తూ శారదాదేవి యొక్క పూజ అని అనుకొని, పని చేస్తూ గణపతి పూజ అని అనుకొని, ఏ పని దొరుకుతుందా అని వెతుక్కుంటూ పని చేసి ముఖప్రీతి కోసం కాకుండా, ఛాయాగ్రాహములో పడడం కోసం కాకుండా, చలనచిత్రంలో పడడం కోసం కాకుండా, మనము ఏమాత్రము అపేక్ష లేకుండా, మెప్పు కోసం ఆలోచించకుండా ఏ పని చేసినా అది దేవతా సేవ అవుతుంది. అలా కాకుండా మనము ప్రకటన కోసము చేస్తే అది సేవ కాదు, ధనము కోసం చేస్తే అది సేవ కాదు, జీవన వృత్తి కోసం చేస్తే అది సేవ కాదు. పూర్వకాలంలో ఎవరు ఎక్కడ ఎవరికి ఎంతసేపు అనేది లేకుండా ప్రతి కుటుంబము దగ్గర ఇంకొక కుటుంబం వాళ్ళంతా వచ్చి సేవ చేసేవారు. అంత ఆత్మీయత ఉండేది. వాళ్ళు కూడా మా కుటుంబానికి ఇంత సేవ చేస్తున్నారు, వీళ్ళందరికీ వేరే చోట మళ్ళీ ఇక్కడంతా సేవ చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడ వంట చేసుకుంటారు పాపం అని మన కుటుంబంలాగానే భావించి, మనవాళ్ళుగానే భావించి, మీరు ఇక్కడే ఉండండి, మాతో పాటు భోజనం చేయండి అని కలుపుకునేవారు. అలా కలుపుకునేటువంటి భావము కలిగి ఉంటే అది సేవ అవుతుంది. మనం ఇంకొక పని కూడా చేయాలి ఇదే సమయంలో. ఎందుకంటే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని ఉంది. కాబట్టి ఎక్కడ వివాహం జరిగినా ఆ వివాహం చేసే వాళ్లకు రాయాలి, మీరు వంట చెయ్యకండి, మేము వంట చేస్తాం. అంత కష్టం మనకు. ఆ వంట చేయమంటే మనం పనిమాళ్ళలాగా అని అనుకుంటాం. ఎంత అహంకారం వస్తుంది మనకు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, వాళ్ళకు డబ్బులు లేవా, వాళ్ళకు చాలా ఉంటాయి. కానీ మనం ఎందుకు వెళ్ళాలంటే పూర్వకాలము యొక్క వైభవము తీసుకొని రావడానికి వెళ్ళాలి. పూర్వకాలం యొక్క వైభవం తీసుకొని రావడానికి వెళ్ళాలి అంటే, అయ్యా మీరు అనవసరంగా ఆడంబరం చేయకండి, మీ వివాహానికి ఒక 50 మంది చాలు అని ముందే మనం చెప్పాలి. 50 మందికి వంట చేసే బాధ్యత నాది, 50 మందికి వడ్డన చేసే బాధ్యత నాది అని బంధువులు మిత్రులు అంతా వచ్చి చేయవలసినటువంటిది పెళ్ళి. కాబట్టి పెళ్ళి అంటే
ఈ విధంగా స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. స్వల్పమైన ధర్మమైన నేను ఎందుకు వెళ్ళాలి మనం? వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతుంటే మనం ఎందుకు వెళ్ళాలి? వాళ్ళు చేసుకుంటారు. దారిలో పోయేవాళ్ళు కూడా భోజనం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదు. అక్కడ ఒక సందడి, ఒక పెద్ద ఇది జరుగుతుంది. వాళ్ళు 1000 మందికో 2000 మందికో 3000 మందికో ఏర్పాటు చేసి ఉంటారు. కానీ 5000 మంది కూడా వచ్చారు కదా అని వీళ్ళు మొదలు పెడుతున్నారు. ఇంకా పెళ్ళి అంటే బాబు ఇంత ఖర్చు పెట్టి ఎందుకు పెళ్లి చేయాలి అనేది తల్లిదండ్రులకు కూడా వస్తుంది. పిల్లలకు కూడా ఈ హడావిడి చేస్తున్నారు మా అమ్మ నాన్న, కాబట్టి ఇంత ఖర్చు ఎందుకు పెట్టాలని వాళ్లకు ఉంటుంది. కానీ ఎవ్వరూ మానడం లేదు. అందరూ ఇలా చేస్తున్నారు, మానడం. కానీ మనము వివాహానికి వెళ్ళాలి అనుకునే వాళ్ళం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ వచ్చిన తాతగారి యొక్క మనమరాలు యొక్క వివాహం ఉంది. ఆ వివాహానికి వచ్చే వాళ్ళ గురించి ఆయనకే చెప్తున్నాను నేను. మీరు ఎంతమందికి రావాలి అనే విషయాన్ని మీరు నిర్ణయం చేసుకోండి. ఆ నిర్ణయం చేసుకొని, అంటే ఎక్కువ మంది నిర్ణయం చేసుకోవద్దు, ఎవరు అవసరమో వాళ్ళనే పిలవండి. వాళ్ళ అవసరమైనటువంటి వాళ్ళను పిలిచి వాళ్లకు తగినట్టుగా వంట చేసే వాళ్ళు కావాలి అని మీరు అనొద్దు. బంధుమిత్రులకు పిలవండి, మీ బంధుమిత్రులే వంట చేస్తారు. మీరు పెళ్లి చేయడానికి పిలుస్తున్నారు, ఆశీర్వదించగా రమ్మన్నారు. మేమంతా ఎందుకు రావాలి మీ ఇంటికి అంటే ఉదాహరణ కోసం వారిని తీసుకున్నాను. ఇలా మనం ఆలోచించి బంధుమిత్రుల యొక్క మనస్సును శుద్ధి చేయాలి, క్షాళన చేయాలి. అది యోగం అవుతుంది. యోగము అనేది యోగములో బుద్ధి అంటే ఇది. మనమంతా కలయిక అవుతున్నాము, ఒక పని చేస్తున్నాము. ఈ పని చేసేటప్పుడు మనము చేసే యోగం ఏమిటి, మనం చేసే సహకారం ఏమిటి, వాళ్ళు చేసే సహకారం ఏమిటి, మనకు వాళ్ళకు ఏమి సంబంధం ఉంది అని ఒక ఆలోచన కలిగింపజేసి, మీకు ఎంతమంది బంధువులు ఉంటారు, సహజంగా రావాల్సిన వాళ్ళు ఎంతమంది ఉంటారు, వస్తారని ఎంతమంది ఊహిస్తున్నారు, వాళ్లకు ఈ ఎవరెవరు బంధువులు ఉన్నారు, అందులో వంట చేయగలిగిన సామర్థ్యం ఎవరికి ఉంది, వాళ్ళను ముఖ్యంగా పిలవండి. పిలిస్తే మేము సామానంతా తెస్తాం, సామగ్రి తెచ్చేది బాధ్యత మాది, మీరు పెళ్లి చేసుకోండి, మీరు వేరే చోట బుద్ధి పెట్టుకోకండి, మేము వస్తాం. మేము ఎందుకు రావాలి? మీ ఇంట్లో పెళ్ళికి, మీ ఇంట్లో సహకారం చేయడానికి మేము రావాలి. అంతే తప్ప పెళ్ళైన ఊరికే అక్షతలు వేసి ఆశిస్తారు. అక్షతలు వేసి ఆశీర్వదించడం అంటే అర్థం ఏమిటి అంటే, దగ్గర ఉండి వాళ్ళకి ఏమి అవసరమో ఆ అవసరాలు తీర్చడమే ఆశీర్వచనం తప్ప, అవసరాలు తీర్చకుండా ఊరికి అక్షతలు మాత్రం వేస్తే అది పురోహితులు చేసే ఆశీర్వచనం. బంధుమిత్రులు చేసేటువంటి ఆలోచన ఏమిటి అంటే, వాళ్లకు ఏమి అవసరం ఉంది, ధనం అవసరం, నేను ఇస్తాను ధనం, పని అవసరం, మేము ఇస్తాను పని, తర్వాత సేవ అవసరం, మేము ఇస్తాం సేవ. ఈ భావముతో జరిగే పెళ్ళిళ్ళైతేనే మళ్ళీ ధార్మికమైనటువంటి వివాహాలు అవుతాయి. లేకపోతే ఈ ధార్మికమైనవి కాకపోతే వాళ్ళు చేశారు కదా అని మనము వ్యయం చేస్తున్నాం. ఇవేమీ సంబంధం లేకుండా ఛాయాగ్రాహకునికి 5 లక్షల రూపాయలు కనీసము ఇస్తాము, పురోహితుడికి ఒక 50,000 కూడా ఇవ్వడం మహాగగనం. 5,000 ఇస్తే ఏమి సరిపోతుందా అని ఒక వ్యక్తి సహజంగా ప్రత్యక్షంగా నన్ను కోరాడు. ఏమండి, మీరు పురోహితుని యొక్క ఖర్చు, పాపం ఆయన లేనివాడే అనుకోండి, కానీ కళ్యాణ మండపము, బ్రహ్మాండమైన కళ్యాణ మండపం తీసుకున్నాడు. తర్వాత అక్కడ ఉండేటువంటి భోజనాలకు కూడా బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థ చేశాడు. నన్ను ఏం కోరాడంటే, అయ్యా మీరు పురోహితుడిని చూడండి, ఆ పురోహితుడి బాధ్యత కూడా మీరే చూడండి. సరే, నేను ఒక పురోహితుడిని చూశాను, పురోహితుని యొక్క బాధ్యత కూడా నేనే చూస్తానని చెప్పేసేసాను. ఆ తర్వాత మగపెళ్ళి వాళ్ళ పక్షంలో కూడా పురోహితుడు కావాలి అని అంటే, అతను మీరు ఆ యజమానుడితో చెప్పండి, మీరే ఒకసారి చేయండి అంటే, ఆ యజమానుడితో చెప్పి యజమాని మగపిల్ల వాళ్ళకు కూడా ఉండాలి కదా అని ఒక వ్యక్తిని వీళ్ళు పెట్టుకున్నారు. అయితే ఈ పురోహితుడికి తాను ఊరికే దక్షిణ ఇస్తాను, దండం పెడతానని చెప్పారు నాతో. అదే దక్షిణ ఇచ్చారు తప్ప ఆ మగపెళ్ళి, నేను వాళ్ళకు దూరవాడి చేసి చెప్పాను, మీకంటే సమర్థులు మగపెళ్ళి వాళ్ళు ఉంటారు, వాళ్లకు చెప్పండి
ఈ పురోహితులకు ఆయన పక్షంలో ఉండే పురోహితులకు మీరు డబ్బు ఇమ్మని చెప్పండి అని చెప్పాను. అలా చెప్తే అలాగే అన్నారు. కానీ ఈ పురోహితులకు ఇవ్వలేదు, వీళ్ళు తెచ్చిన కొత్త పురోహితుడు కూడా ఇవ్వలేదు. ఇలా పురోహితుడు ఎంత అలుసయ్యాడో గమనించండి. కాబట్టి అన్నీ చేయడానికి ఆయనకు ధనము లభించింది, పురోహితుడు ఇవ్వడానికి ధనము లభించలేదు. అంటే అశ్రద్ధలో ఒక లక్షణం ఇది. కాబట్టి అశ్రద్ధగా మనము సంస్కారం కోసం చేసేటువంటి వివాహాన్ని అశ్రద్ధకు చేస్తే ఎలాగా? చివరికి ఆ మగపెళ్లి వాళ్ళకు కూడా ఏం చేయాలంటే, నేను ఈ పురోహితులు మంచి పురోహితులు, వాళ్ళతో ఏం చెప్పి మీరేమీ అడగండి, వాళ్ళకు చెప్పండి, వాళ్ళు ఇస్తే తీసుకోండి లేకుంటే లేదు. అయ్యా మేము చెప్పాము, వాళ్ళ దగ్గర నుంచి ఏమీ సమాధానం రాలేదు అని నాతో చెప్పారు. సరే మీరేం బాధపడకండి, నేను కూడా వాళ్ళకి ఎంత ఇవ్వాలో వాళ్ళనే అడిగి వాళ్ళకు కూడా నేనే ఇవ్వాల్సి వచ్చింది. అంటే విషయము ఎందుకు చెప్తున్నాను అంటే నా గురించి కాదు, పురోహితులను గౌరవించడం అనేటువంటిది లేకుండా ఛాయాగ్రాహకులను, ఇక్కడ ఉండే ఛాయాగ్రాహకులను గౌరవించాలి. ఎందుకంటే మంచి మాటలను వ్యాప్తి చేస్తున్నారు. కానీ అక్కడ పెళ్లిలో ఉండేటువంటి ఛాయాగ్రాహకులు పురోహితుల మీద కూర్చొని వాళ్ళు ఛాయాగ్రహణం చేస్తూ ఉంటారు. భార్యాభర్తలు అక్కడ కూర్చుంటే మధ్యలో దూరి ఇలా చిత్రం తీసుకుంటారు, ఇలా చిత్రం తీసుకుంటారు. అవన్నీ కూడా మనము శాస్త్రములో లేని పద్ధతులన్నింటినీ కూడా మనం అంగీకరిస్తున్నాం కదా. ఎవరు చెప్పారు ఈ పద్ధతులు? కాబట్టి ఇవంతా అధార్మికమైన పరిస్థితులు. కాబట్టే మనం చేయవలసింది ఏమిటంటే, మనము ఎంతమంది అని చెప్పి మనమే వెళ్ళి మనమే ఒక 50 మందికి అయితే అందరము చేస్తాం. 50 మంది అనేటప్పుడు ఒక 60 మంది కూడా వచ్చినా కూడా ఇబ్బంది లేదు. లేదా ఇంకొక రోజైతే ఇంకొక 50 మంది కొత్త వాళ్ళు వచ్చినా కూడా ఇబ్బంది లేదు. అసలు ఎవరు బాధపడే వాళ్ళు ఎవరు ఉండరు. ఈ కాలంలో కూడా ఎవరు బాధపడరు. డబ్బు పోయిందని ఎవరు బాధపడడం లేదు. కానీ అధర్మము రావాలని బాధపడుతున్నారు. అధర్మము రాలేదేమిటి? మా పెళ్ళిలో ధర్మము రావాలి, కానీ ధర్మము రావాలి అనుకునే వాళ్ళు ఉండడం లేదు. పెళ్ళిలో అధర్మము రావాలి, నిలబడి భోజనం చేసేవాళ్ళు రావాలి, నిలబడి వడ్డించేవాళ్ళు రావాలి, వంగకుండా వడ్డించేవాళ్ళు రావాలి. ఇది ఆలోచిస్తున్నారు తప్ప నడుస్తూ, నేను అన్నాం కదా మేసేవాళ్ళు రాలేదు అని, నడుస్తూ తినేవాళ్ళంతా కూడా మేసేవాళ్లే. నిన్న సరిగ్గా చెప్పానో లేదో తెలియదు. చెరగతి భక్షణయో, నడుస్తూ తినడం అనేటువంటిది పెళ్ళిలో ముఖ్యం. అదొక మహాధర్మంగా భావిస్తాం. ఈ నడుస్తూ తినడం అనేది అధర్మం. అది ఒకచోట కూర్చోవాలి, భక్తితో వడ్డించాలి. 50-60 మందికి అయితే మనం చేస్తాం. అనవసరమైన వాళ్ళందరూ వస్తే ఇక్కడ చేస్తాం అని అనుకోకుండా బంధుమిత్రులు ఏమనుకోవాలంటే మేము చేస్తామని వాడు సిద్ధంగా ఉండాలి. అలా సిద్ధంగా ఉండడం కోసమే మనం పెళ్ళికి వెళ్ళాలి. లేకపోతే మనం పెళ్ళి వెళ్ళకున్నా ముహూర్తంలో ఆ పెళ్ళి అయిపోతుంది, ఏమీ నష్టం లేదు. తర్వాత ఒక మాటతో నేను ఆధార్మికమైన వివాహానికి రాలేకపోయాను, మీరు ధార్మికంగా చేసి ఉంటే నేను వచ్చేవాణ్ణి అని తర్వాత అక్షతలు వేయొచ్చు. మనం ఈ అక్షతలు 2 రకాలుగా, మన మాట వినలేదు కాబట్టి ఒక అక్షత, రెండవది ఏమిటంటే అనవసరంగా వృథా శ్రమపడ్డావని ఇంకొక అక్షతలు. అలా 2-3 అక్షతలు వేయొచ్చు. కాబట్టి ప్రతి చోట కూడా ఇప్పుడు దుర్వినియోగం చేసేటువంటి చోట మనము వెళ్ళకూడదు. కానీ దుర్వినియోగము కూడా సద్వినియోగం అవ్వడం కోసం ప్రయత్నం చేయకపోతే ప్రతి ఇంటిలో ప్లాస్టిక్ వస్తువులే, ప్లాస్టిక్ వస్తువుల్లో భోజనం, ప్లాస్టిక్ వస్తువులలో తాగడం, ప్లాస్టిక్ వస్తువులతో అన్నీ చేయడం, ఇలాంటివి మానిపించాలి. పాత్రలలో భోజనం పెట్టాలి, పాత్రలతోనే నీళ్ళు ఇవ్వాలి. అది బంగారు పాత్ర అయినా సరే, వెండైనా సరే, ఇత్తడైనా సరే, రాగైనా సరే, కనీసం ఇనుము పాత్ర అయినా పర్వాలేదు, అంటే స్టీల్ అనే అయినా పర్వాలేదు. అలా చేసి మనం చెయ్యాలి తప్ప ఊరికే ప్లాస్టిక్ పదార్థాలు చేసి మళ్ళీ మనం మూసీ నదిని పాడు చేసుకునేటువంటి ప్రయత్నం చేయొద్దు. కాబట్టి ఇక్కడ స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నీవు స్వల్పమైన నీవు అవమానం పొందు పర్వాలేదు,
ధర్మము చేయడానికి నువ్వు మార్గదర్శనం చెయ్యు. ధర్మం చేయడానికి స్వయంగా మార్గదర్శనం చేసుకో. మా ఇంట్లో పెళ్ళి ఇలాగే చేస్తాను, మీ ఇంట్లో పెళ్ళైనా ఇలాగే చెయ్యండి అని మనం ధర్మంగా చెప్పి ధార్మికంగా దుర్వ్యయము లేకుండా చేయడం అనే పని కోసమే బంధుమిత్రులు రావాలి. దుర్వ్యయము పెరగడం కోసం బంధుమిత్రులు రాకూడదు. బంధుమిత్రులు రావాల్సింది దుర్వ్యయము లేకుండా ఉండడం కోసం. నది దగ్గర మనము నగరాన్ని కట్టుకోవడం ఎందుకంటే నీళ్ల యొక్క అవసరము ఎక్కువగా ఉండకూడదు. అందరికీ అక్కడ మునిగితే చాలు స్నానం అయిపోతుంది, మరొకసారి మునిగితే చాలు పుణ్యం వస్తుంది. నీళ్లు తెచ్చుకుంటే చాలు, నీళ్ల కోసం బాధపడనక్కర్లేదు. అలా అన్నిటికీ ఉపయోగం. జీవనం అది. జీవనం అంటే బ్రతికించేది నీరు. కాబట్టి జీవనం అనే పేరు నీటికి ఉంది. అలా జీవనాన్ని అజీవనంగా చేయకుండా జీవనాన్ని జీవనంగా చేయడం కోసం చేసేటువంటి పని నీరు చేస్తున్నాయి. ఆ నీరును పాడు చేయవద్దు అని ఒక దివ్యమైనటువంటి కర్మ కూడా రెండవ సేవకు ఉదాహరణం. కాబట్టి ఒక ఉత్సవంలో దేవతలను మనం సేవ చేయాలనుకున్నా, అదేవిధంగా అమ్మవారిని సేవ చేయాలనుకున్నా, గురువుకు సేవ చేయాలనుకున్నా, ఉదయం నుంచి సాయంకాలం దాకా సేవ చేసినా, ఆయన పడుకున్న తర్వాత పడుకుంటే, ఆయన లేవకముందే లేచి సేవకు మనం సిద్ధంగా ఉంటే ఇది సేవ. ఇందులో అశక్తత చేత, అప్రయత్నము లేదా శక్తి లేక, శరీరానికి వీలు లేక అలసిపోయి సగమే చేస్తే కూడా స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇది రెండవ ఉదాహరణం. ఇదే విధంగా ఇంకొక ఉదాహరణం కూడా మనకు ఇందులోనే వచ్చేసింది. వివాహం అనేది మూడవ ఉదాహరణం వచ్చేసింది. నాలుగవ ఉదాహరణము పని అనంటే స్నానము అనేది ఉంటుంది అనుకోండి. ఈ స్నానం అనే పనిని ఏమి చేయాలి? నదిలోనే చెయ్యాలి. నది దొరకకపోతే చెరువులోనే చెయ్యాలి. చెరువులు కూడా స్వచ్ఛమైనవి దొరకకపోతే దిగుడు బావుల్లో చేయాలి. దిగుడు బావులు కూడా సరిగా దొరకకపోతే చేద బావి దొరకవు. ఇప్పుడు ఏవి దొరకవు. ఇవి నదులు దొరకవు, చెరువులు దొరకవు, దీర్ఘికలు దొరకవు, అలాగే కూపములు దొరకవు. ఇంకేమి దొరుకుతుంది? బోరింగులు దొరకాలి. ఆ బోరింగులు కూడా దొరకవు. ఇలా కొట్టుకునేటువంటివి అవి కూడా చిన్న బావే, అవి కూడా దొరకవు. పైపు అనబడేటువంటి దొరుకుతాయి. అవి ఇప్పుడు దొరుకుతాయి. భూగర్భంలో నుంచి 1000 గజాల నుంచి 2000 గజాల నుంచి కూడా పైకి తీస్తున్నాము. కాబట్టి దొరుకుతాయి. వీటిని దుర్వినియోగం చేయకుండా స్నానం చెయ్యాలి అని అనుకుంటే అది స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఒక చెంబు తీసుకొని వెళ్ళి ఆ చెంబుతోనే ముఖం కడుక్కొని ఆ చెంబుతోనే దంతధావనం చేసి ఆ చెంబు చేతనే కాళ్ళు చేతులు కడుక్కునేదాకా ఒక చెంబు చాలు అని నిర్ణయం మనము చేసుకొని స్నానం చేస్తే అది పూర్తి ధర్మం. బాగుండదు. వాళ్ళు ఏమనుకుంటారో, ఒక చెంబుతో ముఖం కడుక్కుంటే ఏమనుకుంటారో అని అనుకుంటే పోనీ 2 చెంబులు 3 చెంబులు అలా చేస్తే కొంచెం ధర్మం, స్వల్పధర్మం. వాడు స్నానం చేయమన్నారు కదా అని అది పైనుంచి దాన్ని తిప్పేసేసి మనము కూడా కింద గంట సేపు అలా ఉండి ప్రక్క వాళ్ళంతా కూడా మీది స్నానం అయిందా లేదా కొడుతూ ఉంటే, ద్వారాన్ని కొడుతూ ఉంటే అలాగే వింటూ అయిపోయింది అనుకుంటూ గంటసేపు అనవసరంగా స్నానం చేస్తే అది అధర్మం అవుతుంది. కాబట్టి స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. కాబట్టి నీళ్లు దొరకకపోతే ఒక చెంబుతో స్నానము చేయవచ్చు అనేది నేను కూడా చిన్నప్పుడు ఒకసారి నిరూపించుకున్నాను. కాబట్టి మీరు కూడా ఎక్కడో ఒకసారి సందర్భంలో ఒక చెంబుతో స్నానం చేసిన అనుభవం మీకు కూడా ఉండవచ్చు. కాబట్టి అలాంటి అనుభవాల్ని కావాలని మనము తెచ్చుకొని స్వల్పమస్యప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. మనము నీళ్లు తగ్గిస్తే వాళ్ళు తగ్గిస్తారా? వారు తగ్గిస్తారా? ఎవరు తగ్గించరు కదా. నేను కూడా తగ్గించకుండా అలాగే స్నానం చేస్తాను అంటే స్వల్పమైన అధర్మం, అది మహా అధర్మము కూడా అదే.
కాబట్టి స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ విధంగా చెప్తూ వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖా హి అనంతాశ్చ బుద్ధయో అవ్యవసనం. ఈ నిర్ణయము చేసేటప్పుడు ఏకా బుద్ధి కర్తవ్య. యోగ బుద్ధి అని అన్నాం కదా, ఈ యోగ బుద్ధి ఏకబుద్ధి ఉండాలి. ఏకబుద్ధి అని అంటే అర్థమేమిటి? తానే నిర్ణయించుకోవాలి. ముందు తాను సంస్కారవంతుడు కావాలి. తాను సంస్కారవంతుడు కాకుండా తానే నిర్ణయం చేసుకోవడానికి తగిన అవకాశం ఉండదు. కాబట్టి తాను సంస్కారవంతుడుగా కావడం కోసం పెద్దలనే ఆశ్రయించాలి, పెద్దల మాటలనే వినాలి, పెద్దల యొక్క మార్గదర్శనంలో నడవాలి, పెద్దలు ఏమి సూచిస్తే చేయడం అలవాటు ఉండాలి. శంకర మఠము ఇలాంటి మాతృమఠాలు చూస్తూ అందులో పెద్దవాడు ఏం ఆచారం చేస్తున్నారో చూస్తూ వాళ్ళ ఆచారాలను పరిశీలించాలి. వాళ్ళు ఎలా భోజనం చేస్తున్నారు, వాళ్ళు ఎలా తింటున్నారు, ఎలా నడుస్తున్నారు, ఏమి చేస్తున్నారు, ఇందులో ఏది ధర్మము చేస్తున్నారు అధర్మం చేస్తున్నారు ఆలోచించాలి. ఆలోచించి అందులో ఏ ఒక్కటి వాళ్ళు చాలా పనులు చేశారు, ఏ ఒక్కటి వాళ్ళను అనుసరించి చేసినా స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అందులో వాళ్ళు చేసినట్టుగా సంధ్యావందనం గంటసేపు నేను చేయలేను. స్నానము చేశారు వాళ్ళు చేసినట్టుగా స్వల్ప జలముతో నేను స్నానం చేస్తాను, అది స్వల్పమప్యస్య ధర్మస్య. లేదా వారు చేసినట్టుగా వారు 10 మందికి భోజనం పెట్టి వారు భోంచేశారు, ఇది ఒక ఆచారం. కాబట్టి 10 మందికి భోజనం పెట్టి వారు భోజనం చేశారు. కాబట్టి నేను కూడా వారు చేసిన అన్నీ నేను చేయలేను, ఆ 10 మందికి భోజనం పెట్టిన పనిని నేను ఒకదాన్ని చేస్తాను, ఇది స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఒకవేళ వారు ఒక అనుష్ఠానం చేశారు, సంధ్యావందనం వాళ్ళు చేస్తున్నారు చక్కగా, నేను ఏ పనిని చేయలేను, అలా భోజనాలు పెట్టను, అలాగా పెద్దవాళ్ళు చేసినట్టుగా అన్నీ చేయను, వాళ్ళు ఇచ్చిన సత్కారాలు నేను ఇవ్వను, వాళ్ళు ఇచ్చినట్టు ఇవ్వలేను, తర్వాత వాళ్ళు ఇచ్చిన వేదమంతా కూడా నేను అధ్యయనం చేయలేను, నాకేమీ రాలేదు, సంస్కృతం రాలేదు, తెలుగు కూడా రాలేదు. కాబట్టి నేనేం చేస్తానంటే ఆయన కూర్చున్నట్టుగా 1 గంట సేపు కూర్చుంటాను, సంధ్యావందనం చేస్తాను అని అనుకొని మనము అనుకుంటే కూడా స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇక్కడ వ్యవసాయాత్మిక బుద్ధి కావాలి. అంటే అనేకములైన పనులు చేయదగినవి ఉంటాయి, చేయదగిన పనులు ఎన్నో ఉంటాయి, కానీ నిర్ణయము చేసుకోవాలి. మనము అన్నీ చేయగలిగితే అన్నీ చేయాలి, కొన్ని చేయగలిగితే కొన్ని చేయాలి, ఇది వ్యవసాయాత్మిక బుద్ధి. వ్యవసాయం అంటే నిర్ణయం. నిర్ణయం ఎవరు చేసుకోవాలి? నీ అంతటా నీవే నిర్ణయం చేసుకోవాలి. నీవు చేసే పనులకు వేరే వాళ్ళు నిర్ణయం చేయలేరు. క్రమము అందరూ చెప్తారు, బుద్ధి సాంఖ్య బుద్ధి అందరికీ తెలుస్తుంది, క్రమం అందరికీ తెలుస్తుంది, కానీ ఆ క్రమములో ఉండేటువంటి విధానము నేను చేయదగినటువంటి పని కాబట్టి నాకు ఎంత భాగస్వామ్యం ఉంది అని ఆలోచించుకోవడం కూడా నాకు తగిన యోగ బుద్ధి, అది వ్యవసాయాత్మిక, అది నిర్ణయాత్మిక, అది వ్యవసాయాత్మిక బుద్ధి రేఖ ఇహ కురునందన. కాబట్టి ఒకే బుద్ధితో ఉండాలి, అది నా బుద్ధితో ఉండాలి లేదా గురు బుద్ధితో ఉండాలి. ఆత్మబుద్ధి సుఖాయ స్యాత్. ఏ బుద్ధి పని చెయ్యాలనేటువంటి బుద్ధి తనంతట తాను నిర్ణయించుకుంటే ఉత్తమం, లేదా గురు బుద్ధి. గురు అంటే అమ్మ చెప్పిన మాట విని అమ్మ ఏమి చెప్తే అది చేస్తే అందరి పనులు చెయ్యాలి, కానీ అమ్మకు నేను దాసుడై ఉంటాను, కాబట్టి అమ్మ చెప్పిన పని ఏదైనా చేస్తాను అనుకున్నా మనము చేసే నిర్ణయం కాబట్టి వ్యవసాయాత్మిక బుద్ధి. అందరూ చెప్పిన మాట వినాలి, కానీ అన్నీ నేను చేయలేను, మా నాన్నగారు చెప్పిన పనిని మాత్రమే నేను చేయగలుగుతాను అని నిర్ణయం చేసుకొని నాన్నగారి పనిని మాత్రమే నేను చేస్తే అది వ్యవసాయాత్మిక బుద్ధి. అందరూ చెప్పినట్టు చేయాలి, కానీ మా ఆచార్యుల వారు మా అమ్మ చెప్పినట్టుగా నేను చేయలేను, మా నాన్నగారు చెప్పినట్టుగా చేయలేను,
మా గురువుగారు చెప్పినటువంటి మాట మాత్రం నేను చేస్తాను అని అనుకుంటే అది వ్యవసాయాత్మిక బుద్ధి. అది కాకుండా మా ఇంటికి ఒక ఆయన వచ్చారు, ఆయన ఆ రోజు ఆయన యొక్క పద్ధతి నాకు చాలా బాగా అనిపించింది కాబట్టి అతిథి చెప్పినట్టుగానే నేను చేస్తాను తప్ప అమ్మ నాన్న గురువు నహి జాంతా హూ అని అనుకొని ఎవరి మాట వినకుండా ఆ అతిథి మాట విన్నా కూడా వ్యవసాయాత్మిక బుద్ధి. మనంతట మనము నిర్ణయము చేసుకొని ఏది చేయగలుగుతామో దాన్ని చేస్తే అది వ్యవసాయాత్మిక బుద్ధి. ఎంత శ్రద్ధగా నిలబడ్డాడు అబ్బాయి, కూర్చో దగ్గరికి రా, అంత నిలబడి వినకు, కూర్చొని అటు ముఖం చేయకు, నువ్వు వింటూ ఉంటే పైన కూర్చోకు, కింద కూర్చునే శక్తి ఉన్నందుకు రా, ఇంకా ముందుకు రా, ఇంకా ముందుకు రా, ఇంకా ముందుకు రా, ఇంకా ముందుకు రా, అలా కూర్చో. అలా ధైర్యంగా వచ్చే బుద్ధిని నీ అంతట ముందే నువ్వు చూచావు కదా, రావాలనుకున్నావు కదా, కాబట్టి వచ్చావు కదా, నీ అంతట నీవే నిర్ణయించుకున్నావు కదా వినాలని, కాబట్టి నీది వ్యవసాయాత్మిక బుద్ధి. కాబట్టి ఇలా ఉంటుంది వ్యవసాయాత్మిక బుద్ధి అని అంటే. అటు చూడకు, మళ్ళీ అటు చూస్తే మళ్ళీ నన్ను ఇంకా ఎవరైనా చప్పట్లు కొడతారనే ఆలోచన నీకు రాకూడదు. చప్పట్లు కొట్టినా కొట్టకున్నా నేను వినాలని వచ్చాను, మా అమ్మ ఏమనుకుంటుందో నాన్న ఏమనుకుంటుందో అని నువ్వు వెనక్కి చూడకు. ఇంకా వాళ్ళు ఏమనుకున్నా సరే నేను వినాలనుకున్నాను, వచ్చాను, వింటాను అని అనుకో, అది వ్యవసాయాత్మిక బుద్ధి. ఈ విధంగా పిల్లల్ని కానీ పెద్దవాళ్ళను కానీ మనము పనులల్లో పెట్టడం లేదు. పనులల్లో పెట్టకపోవడం వల్ల పిల్లల్ని పనులల్లో పెట్టకపోతే పెద్దవాళ్ళైన తర్వాత కూడా పనులు చెయ్యరు. ఇప్పుడు లే, కూర్చో, అటు పరిగెత్తు, పరిగెత్తు, లే, పరిగెత్తు, తొందరగా పరిగెత్తు, పరిగెత్తు, రా, ఇటు రా, రా, వచ్చేసేయి, కూర్చో. ఇది వ్యవసాయాత్మిక బుద్ధి. ఇటు చూడు, మళ్ళీ అటు చూడకు, మళ్ళీ మెప్పు కోసం అటు ఇటు చూస్తాను, అలా ఏం చూడకు. కాబట్టి ఇది వ్యవసాయాత్మిక బుద్ధి. చూడండి, మనకు వ్యవసాయాత్మిక బుద్ధికి భగవంతుడి అబ్బాయిని రప్పించాడు. కాబట్టి వ్యవసాయాత్మిక బుద్ధి అవును అంటున్నాడు, భగవంతుడే నిజంగా తీసుకొని వచ్చాడు, అంతేనా? అంతే. కాబట్టి ఇది వ్యవసాయాత్మిక బుద్ధి. ఏకేహ కురునందన. కాబట్టి మనకు అనేక మంది అనేకములైన ఆచారాలను చేస్తుంటారు. అందరూ చెప్పినట్టుగా చెయ్యాలి అని అనుకొని ఏది చెయ్యకు, అటు ఇటు చూడకు, ఇటే చూడు. అందరూ చెయ్యాలని అనుకొని అటు చూడకు, మళ్ళీ అందరూ నిన్ను కూడా చూస్తుంటాను నేను, కాబట్టి వాళ్ళని చూస్తున్నాను, నిన్ను కూడా చూస్తున్నాను, కాబట్టి అందరూ చూడకున్నా నేను నిన్ను చూస్తుంటాను, అలాగే వాళ్ళని కూడా చూస్తుంటాను. కాబట్టి వ్యవసాయాత్మిక బుద్ధి అని అంటే అర్థం ఏమిటంటే అందరూ అన్నీ చెబుతూ ఉన్నా కూడా మనకు సాధ్యమైనటువంటి పనిని ఒకరి వల్ల తీసుకొని అది ధర్మమని నిర్ణయించుకొని, మన బుద్ధి కాదు, పరంపరగా వచ్చినటువంటి పనిని నీవు చేస్తే అది వ్యవసాయాత్మిక బుద్ధి. ఏకేహ కురునందన. కాబట్టి స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నువ్వు ఇక్కడ వచ్చి ఉపన్యాసం చెప్తావా? రేపు నాలాగా సంస్కృతం చదువుకొని చెప్తావా? అమ్మ అయిపోయింది, నా జీవిత లక్ష్యం ఈ అబ్బాయి తీసేసుకున్నాడు. నువ్వు రోజు ఇంకా సంస్కృతం చదవడానికి పేచి పెట్టు, ఇంట్లో పేచి పెట్టు, బయట పేచి పెట్టు, నా వెంబడి పడేదాకా రా. నేను ఎక్కడికి వెళితే అక్కడికి అబ్బాయి వస్తున్నాడు, అబ్బాయితో పాటు నువ్వు కూడా రా. కాబట్టి అలా పడతావా వెంట? మళ్ళీ ఆలోచించకు, నీవు నిర్ణయం చేసుకో. అమ్మయ్య. కాబట్టి వ్యవసాయాత్మిక బుద్ధి. ఈ బుద్ధి ఏమవుతుందంటే, అటు చూడు, ఈ అబ్బాయి చక్కగా వ్యవసాయాత్మిక బుద్ధి చేసుకున్నాడా, వెంటనే ఇతను లేస్తాడు. లేచిన తర్వాత ఉపన్యాసం అయిపోతుంది, ఇతను వెళుతాడు, లేస్తాడు. లేచిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న, ఏమిట్రా అక్కడ ఏమ్మ కూసావు, నువ్వు ఏం మాట్లాడావు, నువ్వు ఆయనతో వెళ్ళిపోతావా, బుద్ధి ఉందా లేదా అని కోప్పడతారు అనుకో. వాళ్ళేం కోప్పడరు, మంచి వాళ్ళే, కానీ అలా కోప్పడతారు అనుకో. కోప్పడినా కూడా నీ బుద్ధి మారవద్దు. అర్థమైందా? బహుశాఖాహి అనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం. వ్యవసాయము మనము చేసుకోవాలి, నిర్ణయం ఇంకొకళ్ళు చేయలేరు. జీవితంలో ఎవరు నిర్ణయాలు చేయలేరు, మన నిర్ణయాన్ని మనము చేసుకోవాలి. ఇది నా జీవిత ధ్యేయం. పూర్వకాలం అటు ఇటు చూడకు నువ్వు బాబు, ఇలా రా, నాకు వినబడేట్టుగా చెప్పు.
దండం పెట్టుకునేటప్పుడు ఈ పని ఎందుకు చేసావు, ఇక్కడికి దండం పెట్టుకుని వెళ్ళాలి కదా. రాలేదు, దండం పెట్టుకొని నా వైపు వచ్చావు. ఎందుకు వచ్చావు? దండం పెట్టుకోవడం కాకుండా వేరే పనులు కూడా చెయ్యాలని వచ్చావు, ఉత్సాహంతో వచ్చావు కదా. ఇది వ్యవసాయాత్మిక బుద్ధి. వ్యవసాయాత్మిక బుద్ధి అనేది ఇటు చూడు, అటు చూడకు, ఇటు చూడు, నువ్వేం భయపడకు. మీ వాళ్ళు నిన్ను చూసేవాళ్ళు నిన్ను చూసుకుంటుంటారు, నువ్వేం బాధపడకు. నువ్వు వాళ్ళు ఎక్కడున్నారో నువ్వు బాధపడకు. ఇటు నువ్వు ఇక్కడ అంకితం అయిపోయావు, ఇంకా సంస్కృతం చదువుతావు, ఇక్కడ ఉపన్యాసాలు చెప్తావు, అంతా చేస్తావు. ఇంత ఉత్సాహంగా ఉండేటువంటి పిల్లల్ని మనము అవ్యవసాయులుగా చేస్తాము. ఇప్పుడు చూడండి, ఇతని యొక్క బుద్ధి వ్యవసాయాత్మిక అనేదాకా ఉంది, కానీ బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం. ఇతని యొక్క నిర్ణయం లేదు. ఎందుకు నిర్ణయం లేదు అంటే, నేను వచ్చిన పనిని వేరు, ఇక్కడ చేస్తున్న పని వేరు అని గుర్తుకొచ్చింది. వచ్చిన పని దండం పెట్టుకోవడానికి వచ్చాడు, ఆ దండం పెట్టుకోకుండా ఇక్కడ ఏం జరుగుతుందో చూడ్డానికి వచ్చాడు. చూడ్డానికి వచ్చిన తర్వాత మన వలలో పడ్డాడు. పడ్డ తర్వాత ఇప్పుడు ఎలా బయటికి వెళ్ళాలని ఆలోచిస్తున్నాడు. ఇది అవ్యవసాయీ బుద్ధి. ఇప్పటిదాకా వ్యవసాయాత్మిక బుద్ధి అని చెప్పానా, ఇప్పుడు అవ్యవసాయాత్మిక బుద్ధి అనేది. ఇతని తనంతట నిర్ణయం లేదు. ఎందుకంటే బాలుడు స్వయంగా నిర్ణయం చేసుకోలేడు, వాళ్ళ అమ్మా నాన్నలను అనుసరించే ఆలోచిస్తాడు. కానీ మనం ఎంత చెప్పినా ఎంత ఆలోచన చేసినా ఆ కాళ్ళు వెనక్కే వెళతాయి కానీ ముందుకు రావు. కాబట్టి బహుశాఖాహి అనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం. నిర్ణయము చేసు, కానీ అవ్యవసాయం ఎలా వస్తుంది? ఒకే విషయం చర్చకు చెప్తే అనేక విషయాలు వస్తాయి. చర్చ పెట్టకూడదు. ధర్మము చేసేటప్పుడు చర్చను పెట్టకూడదు. నేను వివాహం చేయదలుచుకున్నాను, అందరూ వివాహం చేయడం లేదు కదా, నేను వివాహం చేసుకున్నాను, వివాహం చేయదలుచుకున్నాను, మా ఇంట్లో వివాహం చేస్తాను. నేను ఎంత ఖర్చు పెట్టాలో నేనే నిర్ణయం చెయ్యాలి, ఏమేమి వాడాలో నేనే నిర్ణయం చెయ్యాలి. ఎందుకంటే నాకు అనేకములైన వివాహాలను చూచిన అనుభవం నాకుంది, అక్కడ అనేకములైన దుర్వ్యయాలను చూచినటువంటి అనుభవం నాకుంది. అవన్నీ చేయడము తప్పు అనేది నాకు అర్థమైంది. ఛాయాచిత్రగ్రాహకులను గౌరవించడము, పురోహితులను అగౌరవపరచడం అనేది జరుగుతోంది. నేను పురోహితులనే నేను గౌరవిస్తాను, ఛాయాగ్రాహకులను నేను గౌరవించను. మా ఇంట్లో ఉండే చిత్రముతోనే వాళ్ళని స్వీకరిస్తాను తప్ప ప్రత్యేకమైన జ్ఞాపకాలు ఉండడం కోసం లక్షలు గుమ్మరించను. ఎంతసేపు జ్ఞాపకం ఉంటాయి. కాబట్టి పురోహితుడు చెప్పినటువంటి మంత్రములు అగ్నిసాక్షికంగా మాకు మంత్రములు ప్రమాణములు. ఈ మంత్రాలలో మా ఇంట్లో పెళ్ళి జరగాలి, కాబట్టి నేను ఇదే చేస్తాను అని వ్యవసాయాత్మిక బుద్ధి కర్తవ్య. అలాంటి వ్యవసాయాత్మిక బుద్ధి చేయాలి. అలా కాకుండా పోతే ఒకళ్ళు ఏం చెప్తారు, ఇదే చెయ్యాలి, ఈ నిలబడి భోజనము లేకపోతే అది పెళ్ళి కాదు అంటాడు. ఓహో అలాగా అని అది వింటాం. తర్వాత మంగళవాద్యాలు ఉంటేనే పెళ్ళి అంటాడు. ఓ మంగళవాద్యాలు తప్పకుండా కావాలి అంటాం. కాదు, డమ్ 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 అనేటువంటి డప్పులు లేకపోతే పెళ్ళి కాదు అని అంటారు. అది కూడా కావాలనుకుంటాం. ఏనుగును ఎక్కించకపోతే పెళ్ళి కాదు అని ఏనుగును ఎక్కిస్తాం, లేకపోతే గుర్రానైనా ఎక్కిస్తాం. కాబట్టి గుర్రం ఎక్కిద్దాం, లేదా రథం ఎక్కిద్దాం. రథము లేకపోతే పెళ్ళి కాదు అని. ఇవన్నీ కూడా భారతీయ సంప్రదాయములో అయితే అన్నీ ఉన్నాయి ముందే. బట్టల వాళ్ళు, అలాగే మంగళవాద్యం వాళ్ళు, అలాగే క్షౌరం చేసేవాళ్ళు, అదేవిధంగా మంగళసూత్రం చేసేవాళ్ళు. పూర్వకాలంలో కూడా అందరితో కలుపుకొనే పెళ్లి చేయాలి. పనివాళ్ళు, అన్ని రకాల పనివాళ్ళు ఉండాలి. ఈ విధంగా ఉంటేనే పెళ్లి పూర్వకాలంలో కూడా. కానీ ఈ కాలంలో అన్ని అనవసరమైనటువంటి వ్యయాల కోసం చేసే పనులు నేను చెయ్యను అని ఎవరైతే నిర్ణయాత్మకంగా మా ఇంట్లో పెళ్ళి మీరు చెప్పింది నేను వింటున్నాను, చాలా ధన్యవాదాలు అని ఎవరిని నొప్పించక తానొవ్వక తప్పించుకోకుండా కర్తవ్యమని ఆలోచించి చేసే పనిని తాను చెయ్యాలి. అంతే తప్ప అవ్యవసాయినాం,
ఎక్కువ మందితో మనము చర్చిస్తే ఏమవుతుంది, ఒకడు పిల్లలే ఈ కాలంలో ఇంట్లో ఉండే పిల్లలే అవ్యవసాయి బుద్ధిని ఇస్తున్నారు. కుటుంబంగా లేదు. కాబట్టి కుటుంబాలను కుటుంబంగా చేయాలి. నాన్న ఏమి చెప్తే అదే మాట శిరోధార్యం, అమ్మ ఏం చెప్తే అంతే, గురువుగారు ఏం చెప్తే, పురోహితులు ఏం చెప్తే అదే, ఒక పెద్ద ఆయన వచ్చాడు అతిథి, ఆయన ఏం చెప్తే అదే మాకు అని ఎవరైతే నిర్ణయం చేసుకుంటారో, నిర్ణయం ఒకటే ఉండాలి, అనేక నిర్ణయాలు ఉండకూడదు. కాబట్టి బహుశాఖాహి అనంతాశ్చ బుద్ధయ అవ్యవసాయినాం. కాబట్టి యోగ బుద్ధి ఎలా ఉండాలంటే నిర్ణయాత్మకమైన బుద్ధి ఉండాలి. అంటే నీవు ఈ పని చేసేవాడవు, జీవితమంతా నాన్న చేసే పనినే నువ్వు చెయ్యు, జీవితమంతా కూడా అమ్మ చేసినట్టుగా చెయ్యు. అమ్మ ఏ విధంగా కులాన్ని ఉద్ధరించిందో నీవు కూడా కులాన్ని ఉద్ధరించు. నాన్న ఏ విధంగా ఈ పని చేశాడో, ఈ వైద్యుడుగా ఉన్నాడు నాన్న, ఆ వైద్యుడుగా నీవు కూడా ఉండు. ఇంజనీరింగ్గా ఉన్నాడు మీ నాన్న, కాబట్టి ఆ నాన్నలాగా ఉండు అంతే. కానీ నాన్న దగ్గరనే నేర్చుకో, బయటికి వెళ్ళి నేర్చుకోకు, అనవసరం. కాబట్టి ఇలా నాన్నలాగా ఉండి అమ్మలాగా ఉండి అందరిలాగా ఉండను అని నిర్ణయము చేసుకొని ఒకే బుద్ధితో దృఢంగా ఉంటే అది వ్యవసాయాత్మిక బుద్ధి. అది కాకపోతే బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం యామిమాం వ్యవసాయాత్మిక బుద్ధి అంటే ఇక్కడ కూడా కొన్ని విరుద్ధములైన విషయాలు ఉన్నాయని, పూర్వకాలములో ఉండే విరుద్ధములైనటువంటి విషయాలను కూడా ఆచార్య శంకరులు వేదవ్యాసుల వారు కూడా చెప్తారు. వాటిని రేపు మనం ఆలోచిద్దాం. యామిమాం పుష్పితాం వాచం. ఇక్కడ భగవంతుడు రేపు జరగబోయే, రేపు 6 గంటలకే ఎక్కడ ఏ ప్రయాణము లేదు, ముందు వచ్చి వెళ్ళిపోయిన వాళ్లకు క్షమాపణలు నేను కూడా చెప్తున్నాను. రేపు 6 గంటలకే మళ్ళీ మనం మొదలు చేసుకుందాము. ఇది ప్రధానంగా వినవలసింది ఏమిటంటే, వేద నింద చేసినట్టు మనకు కనపడుతుంది. ఆ వేద నింద చేశాడా లేదా పరమాత్మ అనే విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం. అలా తెలుసుకున్న తర్వాత మనము ఇంకా 2-3 విషయాలతో 23వ తేదీ దాకా ఒక రోజును ఎక్కువగా చేసుకొని పూర్తి చేద్దాం. 23 వరకు మన కార్యక్రమాలు ఉంటాయని అందరికి కూడా తెలియజేయవలసిందిగా కోరుతూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితః. బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు. పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు. జీవంతు శరదాం శతం. సర్వేత్ర సుఖినः సంతు. సర్వే సంతు నిరామయాः. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.